ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బోర్. ఓకే మెంటర్స్ ఒకసారి మీ గ్రూప్ లో పోస్ట్ చేయండి. ఇంకా తక్కువ మంది ఉన్నారు, పిల్లలు రావాలి. హ్యాపీ ఈవినింగ్ చిల్డ్రన్. మనం గత 5 days నుంచి కొత్త కొత్త విషయాలు రోజుకో క్లాస్ చెప్పిన నేర్చుకుంటున్నాం. అయితే ఇంతటి మంచి అవకాశాన్ని కల్పించిన మన ఈ ఇంపాక్ట్ ఫౌండర్ అయిన గంపా నాగేశ్వరరావు గారికి, అలాగే మన ఆర్డి మేడం అండ్ మాధవి మేడం గారికి, రీజన్ అండ్ నేషనల్ సెక్రటరీ అయిన ఆర్కే సార్ గారికి, మన మహేంద్ర సార్కి, ఎల్ రమేష్ గారికి, అందరికి మనం వందనాలు తెలుపుకుంటూ ఈ రోజు సెక్షన్ కూడా కొనసాగిద్దాం. ఓవర్ టు కాచాయనిమ. హ్యాపీ ఈవినింగ్. ఈ రోజు మంచి మాట. ఒక మంచి పుస్తకం 100 మంది మిత్రులతో సమానం. కానీ ఒక మంచి మిత్రుడు ఒక గ్రంథాలయంతో సమానం. అంటే ఒక మంచి బుక్ ఉందనుకోండి, మనకి 100 ఫ్రెండ్స్ తో సమానం అన్నమాట, ఈక్వల్. కానీ అదే ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, అది ఒక లైబ్రరీ అంతా. సో అంటే మనం ఒక ఫ్రెండ్ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు చాలా మంచి క్వాలిటీస్ ఉన్న ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకోవాలి. లైబ్రరీలో ఎన్ని మంచి బుక్స్ ఉంటాయి కదా, అలానే మన ఫ్రెండ్లో కూడా అన్ని మంచి క్వాలిటీస్ ఉండాలి. అలాంటి మంచి క్వాలిటీస్ ఉన్న గుడ్ బాయ్ లా ఉన్న ఫ్రెండ్ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? అలాంటి వాళ్ళే ఫ్రెండ్స్ గా చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు రామారావు సార్. నిలబెడుతున్నా మేడం కల్లా ఇట్లా పెడుతున్నా. అచ్యుతరామారావు గారు. ఓకే మనస మేడం మీరు స్టార్ట్ చేసేయండి. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండ్ హ్యాపీ ఈవినింగ్. ఇవాళ అసలు మనం ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మన ఇంపాక్ట్ లో లైక్ ఒక కింగ్ లాగా ఉంటారు సార్. ఇంకా నేమ్ వచ్చేసి వివి రమణ. ఇంకా లైక్ ఎంఎస్సి చేశారు, బిఈడి చేశారు, ఎంఏ చేశారు, లైక్ ఎన్నో చేసి టీచర్ గా వర్క్ చేస్తున్నారు. ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్, ఈపీఎస్ లో కోఆర్డినేటర్ గా ఉన్నారు. మళ్ళీ మెంటర్ గా మన యంగ్ మ్యాన్స్ లో చేస్తున్నారు, సపోర్టింగ్ గా యంగ్ మ్యాన్స్ లో చేస్తున్నారు, ఈపీఎస్ లో మెంటర్ గా చేస్తున్నారు, ట్రైన్ వర్క్ షాప్ లో మెంటర్ గా చేస్తున్నారు. అట్లా ఎన్నో బ్యాచెస్ ని నడిపించి అందులో ఎన్నో క్లాసెస్ చెప్పి అద్భుతంగా కొంతమందిని లైక్ ముందటికి సాధించుతున్నారు. మళ్ళీ ఇంకా వచ్చేసి వివేకవాణిలో 100 స్పీకర్స్ 100 టాపిక్స్ అనుకుంటూ సార్ దాంట్లో కూడా పార్టిసిపేట్ చేశారు. లైక్ ఎన్నో చేశారు. ఇవాళ మీకు ఒక గొప్ప సబ్జెక్ట్ అందించడానికి మన ముందుకు వచ్చారు. వెల్కమ్ సార్, వెల్కమ్ వివి రమణ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మానస మేడం. థ్యాంక్ యూ ఫర్ వార్మ్ వెల్కమ్. చాలా చక్కగా ఇంట్రొడక్షన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినటువంటి గంపా నాగేశ్వరరావు సార్ గారికి, మరి మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అయినటువంటి మాధవి మేడం, రామచంద్రుడు సార్కి, మహేందర్ సార్కి, మన ఇన్ఛార్జ్ ఆర్పి రమేష్ సార్ గారికి, ఈ ప్రోగ్రామ్ ఇన్ఛార్జెస్ అయినటువంటి శ్యామల మేడం, మానస మేడం, అక్బర్ సార్, శీర్ష మేడం, అచ్యుతరామారావు సార్, ఉదయ్ కుమార్ సార్, అక్బర్ సార్, అందరికీ కూడా పేరు పేరున హ్యాపీ ఈవినింగ్ అండి అందరికీ. డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ కూడా హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. అఫ్జల్, హౌ ఆర్ యూ? ఓకే, హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. అందరూ చాలా హుషారుగా ఉన్నట్టున్నారు. సాయంత్రం యాక్టివ్గా ఉన్నారు అందరూ. ఓకే, యంగ్ మైండ్స్ లో అందరూ కూడా వచ్చినందుకు యు ఆర్ లక్కీ పర్సన్స్. అంటే మీ క్లాస్ లో ఎంతో మంది స్టూడెంట్స్ ఉంటారు, ఎవరికి రాని అవకాశం మీకు వచ్చింది. మీ క్లాస్ లో ఒక 30 స్టూడెంట్స్ ఉంటే యు ఆర్ ద బ్రైటెస్ట్ పర్సన్ ఇన్ ద క్లాస్. ఎందుకంటే ఇట్లాంటి క్లాస్ ఎక్కడ కూడా మీ ఫ్రెండ్స్ ఎవరు విని ఉండరు. కాబట్టి వాళ్ళలో మీరంతా స్పెషల్ పర్సన్గా ఉంటారు. హాలిడేస్ అయిపోయిన తర్వాత, స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత మీరందరూ కూడా ఒక పెక్యులియర్గా, ఒక స్పెషల్ పర్సన్గా అందరికీ కనబడాలి.
మానస మేడం స్పీకర్ వ్యూ కనిపిస్తలేదు. ఓకే, స్పీకర్ వ్యూలో ఉందా మేడం? అర్థం కావట్లేదు సార్ మీరు చెప్పింది నాకు. స్పీకర్ వ్యూలో ఉన్నదా? లేదా సార్. ఓకే, నా ఓకే మేడం. ఓకే ఓకే. నా ఇట్స్ రైట్. స్టూడెంట్స్, ఈరోజు మనం ఒక క్లాసు వినడానికి వచ్చాం. మీరందరూ కూడా వచ్చారు. కాత్యాయని మేడం మీకు కూడా మర్చిపోయాను, మీకు కూడా హ్యాపీ ఈవినింగ్. ఇంకెవరైనా హ్యాపీ ఉంటే ఈవినింగ్ సార్. అందరికి కూడా హ్యాపీ ఈవినింగ్. మెంటర్స్ ఎవరైనా ఉంటే నౌ డియర్ స్టూడెంట్స్, మీరందరూ సాయంత్రం ఏమన్నా తిన్నారా, తినలేరా? తినలేరు. తినకుండా వచ్చారా? తినలేరు సార్. ఓకే, గుడ్. లంచ్ చేశారా మరి మీరంతా? చేశారా లంచ్? ఓకే ఓకే, నైస్. మీకు ఇంగ్లీష్ వచ్చలేదా? ఇప్పుడు మీరు అన్నం తిన్నారా లేదా? ఓకే ఓకే, తింటే పర్వాలేదు, తినకుంటే తినాలి కంపల్సరీ. లంచ్ ఎప్పుడు కూడా స్కిప్ చేయదు మనము. అయితే నేను ఒక చిన్న మాట చెప్తాను. ఇప్పుడు ఈ రోజు మీ మొబైల్స్ అన్ని పనిచేస్తున్నాయా? కంటిన్యూగా పనిచేసిన తర్వాత ఏమవుతుంది? కొద్దిసేపటి తర్వాత బ్యాటరీ లో అవుతుంది. తర్వాత ఏమవుతుంది? బ్యాటరీ మొత్తం డ్రై అయిపోతుంది. ఫోన్ పని చేయడం ఆగిపోతుందా? ఓకే, మన ఐఫోన్ అయినా OnePlus అయినా సామ్సంగ్ అయినా ఏ ఫోన్ అయినప్పటికీ కూడా కంపల్సరీ దాంట్లో ఏముండాలి? బ్యాటరీ ఉండాలి, దాంట్లో ఛార్జింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎస్ సార్? లోపలికి రారా? అవునా కదా? వినిపిస్తుందా నేను మాట్లాడేది? ఓకే, అయితే ఎట్లాంటి ఫోన్ అయినా మనకు కావాలి. ఇప్పుడు నేను ల్యాప్టాప్ వాడుతున్నాను, నేను మంచి ల్యాప్టాప్ వాడుతున్నాను. ల్యాప్టాప్ కంటిన్యూస్గా పనిచేయాలంటే దానికి కంపల్సరీగా ఛార్జింగ్ ఉండాలి, బ్యాటరీ ఉండాలి. బ్యాటరీతో పాటు దాంట్లో ఛార్జింగ్ కంపల్సరీగా ఉండాలి. అది లేదనుకోండి, నా ల్యాప్టాప్ కూడా పనిచేయదు. అంటే ఎంత కాస్ట్ అనేది ముఖ్యం కాదు, అది పనిచేయడానికి కంపల్సరీగా ఛార్జింగ్ అనేది ఉండాలి. సో మనం కూడా ఒక పని చేయాలంటే, ఏదైనా ఒక సక్సెస్ఫుల్గా ఒక వర్క్ కంప్లీట్ చేయాలంటే, ఒక టాస్క్ చేయాలంటే కంపల్సరీగా మనము ఎనర్జీతో ఉండాలి, మనలో కూడా పవర్ అనేది ఉండాలి. సో ఇప్పుడు మీరందరూ కూడా 1 2 3 4 5 6 క్లాసెస్ అన్ని కంప్లీట్ చేసేసుకున్నారు. ఒకటి గోల్ సెట్టింగ్ అన్నారు, ఒకటి టైం మేనేజ్, ఇంకోటి ఏమన్నారు? హ్యాబిట్ ఫార్మేషన్ అన్నారు. ఎస్ సార్? నో? తర్వాత ఆర్ట్ ఒకటి చెప్పారు మేడం. ఇవన్నీ చెప్పిన తర్వాత మీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఒక మంచి పర్సన్స్గా తయారు కావడానికి గోల్ సెట్టింగ్లో గోల్స్ అన్ని మీరు చెప్పేశారు. గోల్స్ చెప్పేసిన తర్వాత ఆ గోల్స్ను ఫుల్ఫిల్ చేయాలి అంటే మనం ఎట్లా ఉండాలి? మనం కంప్లీట్ చేయాలంటే ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? హెల్దీగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్ సార్? నో? హెల్దీగా ఉండాలంటే మనం హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. హెల్దీ ఫుడ్ అంటే ఏంటి? మరి మనం తినేదంతా కూడా హెల్దీ అయినా కాదా? మనకు ఉన్నటువంటి హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి? హెల్దీ హ్యాబిట్స్ ఉన్నాయా లేక బ్యాడ్ హెల్దీ హ్యాబిట్స్ ఉన్నాయా అనే విషయాన్ని మనం ఈరోజు కొంచెం మాట్లాడుకుందాం. అయితే నేను ఒక సీక్వెన్స్లో వస్తాను. మనం మార్నింగ్ లేచిన తర్వాత, ఉదయం లేవగానే బ్రష్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం? టీయో మిల్కో ఏదో ఒకటి తాగుతూ ఉంటాం. తాగిన తర్వాత జనరల్గా స్నానం చేస్తుంటాం. మరి స్నానం చేస్తున్నప్పుడు ఎవ్రీడే 24 అవర్స్ తర్వాత మనం స్నానం చేస్తాం. మాకు సార్ నిన్న చెప్పారు, మన ఎవరు గోపి సార్ చెప్పారు, డైలీ 2 టైమ్స్ స్నానం చేయాలని చెప్పారు. మీరు ఎంతమంది చేస్తున్నారో నాకే తెలియదు. చేస్తున్నారు ఎవరన్నా 2 టైమ్స్? వెరీ గుడ్. ఒకటి ఎవరు? రాజు, గౌతమ్. ఓకే, గుడ్. 2 టైమ్స్ బ్రష్ చేయడము, 2 టైమ్స్ బ్యాతింగ్ అనేది కంపల్సరీ చెప్పారు. స్నానం చేస్తున్నాం. స్నానం ఎందుకు కొరకు చేస్తుంటాం అంటే, ఒంటి మీద ఉన్నటువంటి మురికి అంతా పోవడానికి స్నానం చేస్తుంటాం, ఒక ఫ్రెష్నెస్ రావడానికి స్నానం చేస్తుంటాం. మరి లోపల ఉన్నటువంటి డర్ట్ కానీ, ఏదైనా ఒకటి టాక్సిక్ మెటీరియల్ కానీ బయటకు వెళ్ళాలంటే మనం ఏం చేస్తున్నాం అంటే, ఏదో ఒక విధంగా లోపల కూడా మనం దాన్ని పళ్ళను బ్రష్ చేస్తున్నాం. ఇంతవరకు బ్రష్ చేస్తున్నాం, టంగ్ను టీత్ అంతా బ్రష్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ అన్నవాయికి ఉంటుంది, ఇక్కడ లోపలికి బ్రష్ చేయలేం కదా. మరి దాన్ని క్లీన్ చేయాలంటే ఏం చేయాలి? దాన్ని క్లీన్ చేయడానికి ఉన్నటువంటి ఒకే ఒక సోర్స్ మనకి ఏంటి అంటే వాటర్. వాటర్ను కన్జ్యూమ్ చేయాలి. ఉదయం లేవగానే అట్లీస్ట్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, 2 గ్లాసుల వాటర్ కనుక మనం తాగినట్టయితే లోపల ఉన్నటువంటి టాక్సిక్ మెటీరియల్, మనం తిన్న పదార్థాలన్నీ ఏవైనా కూడా వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా వెళ్ళిపోవడానికి, ఎక్స్క్రీట్ కావడానికి అవకాశం ఉంది. ఒకవేళ వాటరే కనుక మనం తాగినట్టయితే
లోపల ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ బయటకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది, కాన్స్టిపేషన్ వస్తుంది. దాంతో బ్యాడ్ బ్యాక్టీరియా అంతా కూడా ఫామ్ అయిపోయి మనకు స్టమక్ పెయిన్ రావడము, హెడేక్ రావడము, తర్వాత ఫీవరిష్గా ఉండడము, డల్గా ఉండడము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంటాయి. కాబట్టి ద మెయిన్ సోర్స్ మనకి ఏంటి అంటే వాటర్. ఫస్ట్ గాలి కావాలి, తర్వాత నీరు కావాలి, తర్వాత ఆహారం ఫుడ్ కావాలి. ఎయిర్, వాటర్, ఫుడ్, దీస్ 3 ఆర్ ప్రైమరీ. ఈ 3 లేకుండా మనం ఉండడం చాలా కష్టం. బ్రీతింగ్ అసలు లేకుండా ఉండలేము. వాటర్ లేకుంటే ఉంటాం, ఫుడ్ లేకుంటే కొన్ని రోజులు ఉంటాం, వాటర్ లేకుంటే ఒక 1 డే ఉండగలుగుతాం, కానీ ఎయిర్ లేకుంటే కనీసం 2 మినిట్స్ 1 మినిట్ కూడా మనం ఉండలేము. కాబట్టి ఫ్రెష్ ఎయిర్ తీసుకోవాలి, ఫ్రెష్ వాటర్ తీసుకోవాలి, ఫుడ్ హెల్దీ ఫుడ్ అనేది మనం తీసుకుంటుండాలి. మరి హెల్దీ ఫుడ్ తీసుకున్నప్పుడు మనకందరికి కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. మీ అందరూ కూడా మార్నింగ్ లేస్తారు, టిఫిన్ చేస్తారు, స్కూల్కి వెళ్తారు. కొందరు వీలైతే లంచ్ బాక్స్ తీసుకొని వెళ్తారు, కొందరు తీసుకోకుండా కూడా వెళ్తారు. మరి లంచ్ బాక్స్లో మనం ఏమేమి తీసుకెళ్తున్నాం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏం తింటున్నాం, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం తింటున్నాం, నైట్ పడుకునేటప్పుడు ఏం తింటున్నాం, వాటర్ ఎంత తాగుతున్నాం అనే విషయాలన్నింటినీ కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకంటే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ. మనం చదువులో చాలా చురుకుగా ఉండాలన్నా, క్లాస్లో టాపర్ రావాలన్నా, మీరు అనుకున్నటువంటి గోల్స్ అన్నిటిని కూడా మీరు అచీవ్ చేయాలనుకున్నా కానీ మీ బాడీ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. మీ మైండ్ బాగుండాలి అంటే మీ బాడీ బాగుండాలి. ఒక్కరోజు జ్వరం వచ్చింది అనుకోండి, ఎగ్జామ్స్ అప్పుడు మనకు పరీక్ష బాగా రాయగలుగుతాం మనం? గౌతమ్ నుంచి చెప్పు, పరీక్ష బాగా రాయగలుగుతామా? రాయలేము. ఎందుకంటే 1 ఇయర్ చదివిందంతా కూడా ఎగ్జామ్ టైంలో కనుక మనకి హెల్త్ బాగాలేదనుకోండి, ఆ ఎగ్జామ్ మనం సరిగా రాయలేము. అంటే బాడీలో ఏదో ప్రాబ్లం వచ్చింది. మరి అట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మనం తీసుకునేటటువంటి ఫుడ్ మంచిది ఉండాలి. జనరల్గా అందరు ఏమంటుంటారంటే మన ఇంట్లో ఉండే చెత్తనంతా తీసుకెళ్ళి మనం ఎక్కడేసేస్తాం, డస్ట్బిన్లో వేసేస్తాం. మనం కూడా మన ఇంట్లో అమ్మ ఏది ఇచ్చినా, బయట ఫ్రెండ్స్ ఏది ఇచ్చినా, లేక ఇంకెవరు ఏది ఇచ్చినా కానీ ఏం చేస్తాం, డైరెక్ట్గా మనం కూడా ఒక డస్ట్బిన్లో వేస్తూ ఉంటాం. ఏంటా డస్ట్బిన్ మనకు? స్టమక్. అంటే స్టమక్ డస్ట్బిన్ ఒప్పుకుంటున్నారా మీరంతా? మీ స్టమక్ డస్ట్బిన్ ఏనా ఇప్పుడు? ఎస్సా? అంటే మీరు తినేది ప్రాపర్గా లేకుంటే ఇట్ ఇస్ రియల్లీ డస్ట్బిన్. ఒకవేళ మీరు ప్రాపర్ ఫుడ్ తీసుకుంటే అది డస్ట్బిన్ కాదు, ఇట్ ఈస్ ఎ టెంపుల్. ఇట్ ఈస్ ఎ టెంపుల్. స్టమక్ ఎట్లా ఉండాలంటే ఒక టెంపుల్ లాగా ఉండాలి. టెంపుల్ ఎంత నీట్గా ఉంటుంది. టెంపుల్లో దేవుడు ఉంటాడు. టెంపుల్కి వెళ్ళేటప్పుడు మనం పరిశుభ్రంగా వెళ్తాం. టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మంచి నైవేద్యాలు తీసుకెళ్తుంటాం. దేవుడికి ఏదంటే అది ఇస్తాం మనం? ఇవ్వం. అట్లాగే మన స్టమక్ కూడా మనం ఏదైనా తినే ముందు జస్ట్ యూ థింక్ బిఫోర్ యూ ఈట్. మాట్లాడే ముందు ఆలోచించండి అంటారు, ఏదైనా పని చేసే ముందు ఆలోచించండి అంటారు, కానీ తినే ముందు కూడా ఆలోచించాలి. ఇది నాకు సరిపోతుందా లేదా, నేను ఇది తింటే హెల్దీగా ఉంటానా ఉండనా అని ఒక్క నిమిషం ఆలోచించి అది గుడ్ అయినట్టయితే తినండి, గుడ్ కాలేదనుకోండి సింపుల్గా రిజెక్ట్ చేయండి, సింపుల్గా అవాయిడ్ చేయండి. నేను ఇప్పుడు తినలేను, నేను ఆల్రెడీ తినేసానని చెప్పేసేయాలి. అంతేగాని మన ఫ్రెండ్ ఇచ్చింది కదా అని చెప్పి, మన పక్కింటి వాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పి, మన ఇంటికి వచ్చిన చుట్టాలు తెచ్చారు కదా అని చెప్పి ఏదంటే తిన్నామనుకోండి, మన స్టమక్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది, డిస్కంఫర్ట్ అయిపోతుంది, మనకు రకరకాల ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంటుంది. ఇప్పుడు చూద్దాం మనం కొన్ని ఒక స్క్రీన్ షేర్ చేస్తుంటాను నేను మీకు, మీరు చూడండి. హాయ్ సార్. ఉమా ఇదేందో వచ్చింది. మానస మేడం స్క్రీన్ రావట్లేదా? వస్తుంది సార్. వస్తుందా? ఎస్ వస్తుంది సార్. వాట్సాప్ వస్తుంది సార్. వాట్సాపే కావాలి. మానస మేడం ఎస్ సార్ చెప్పండి సార్. నేను మీకు కొన్ని పంపిస్తాను, మీరు షేర్ చేస్తుండండి. నా దాంట్లో షేర్ కావట్లేదు అది. డెఫినెట్ గా సార్. పెట్టుకోవడాది రేట్ కదా చేస్తా.
నమస్తే మేడం, చూడండి మీకు పంపించాను. యా ఓకే సార్, నేను ఇప్పుడే షేర్ చేస్తా సార్. ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. నా పేరు వరదల్. నేను 5వ తరగతి చదువుతున్నాను. స్టూడెంట్స్ చిల్లని ఒకసారి వినండి ఇది. మేడం సౌండ్ రావట్లేదు మేడం. సిగ్నల్ అసలు మనసు మేడం సౌండ్ రావట్లేదు. ఓకే. Mike, this not good for you. I like soda. Oh, Mike, stop! It's not good for you. Huh? Soda contains a lot of sugar. It's not healthy. But I like it. Oh, I'll get more soda. Oh no! Uncle. What happened? Sorry, Uncle, I drink a lot of soda. It's harmful to drink a lot of soda. We are what we eat. Okay, Uncle, now I know. What is tasty should be healthy. Let's make a smoothie. Yay! చిల్లని చూసారా వీడియోలో మీకు ఏమర్థమైంది? సోడా తాగకూడదు సార్. సోడా తాగకూడదు, ఇంకా డ్రింక్స్ తాగకూడదు. ఓకే గుడ్. ఎనీ డ్రింక్స్, ఎనీ సాఫ్ట్ డ్రింక్ ఏదైనా, కోకా కోలా కావచ్చు, పెప్సీ కావచ్చు, సోడా కావచ్చు, ఏదైనా కూడా తాగకూడదు. సరే మరి దానికి బదులు ఓకే నైస్. ఇంకా ఓకే. మీలో ఎవరికైనా తాగే అలవాటు ఉందా? తాగకూడదు ఇప్పుడు ఈ డ్రింక్స్ ఎవరికైనా తాగే అలవాటు ఉందా? సార్. వెంకట్ నీకు ఐడియా, నీకు తాగుతావను? సో ఎవరికో ఒక అకేషన్ లో, సరే నేను చెప్తాను. మనం బర్త్డేకి వెళ్తాం, ఫ్రెండ్ ఇంటికి బర్త్డేకి వెళ్తాం. బర్త్డేకి వెళ్ళినప్పుడు మనం ఒక గిఫ్ట్ తీసుకెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఒక పెద్ద కేక్ తీసుకొస్తారు, కేక్ కట్ చేస్తారు, సమోసాలు, చిప్స్, కురుకురేలు, ఒక మంచి దాంతో పాటు ఒక మంచి కూల్ డ్రింక్ ఒకటి ఇస్తారు. మనం ఇస్తే మనం ఏం చేస్తాం, వాటిని అన్నింటిని కూడా మంచి ఒక ప్లేట్లో పెట్టుకొని ఒకటి తింటూ మంచి కూల్ డ్రింక్ తాగుతూ వస్తుంటాం. యాక్చువల్గా మనం వెళ్ళింది బర్త్డేకు, ఒక మంచి గిఫ్ట్ మనం అతనికి ఇచ్చి వచ్చాం. కానీ మీరు తిని వచ్చిన తర్వాత ఆ నైట్ తెల్లవారి మార్నింగ్ మనకంతా కూడా డిస్టర్బెన్స్ గా ఉంటుంది, స్టమక్ అంతా కూడా. మీరు ఎవరైనా గమనించారా ఈ విషయాన్ని? నో సార్. గమనించలేదు ఎవరు? అంటే మీ కడుపు, మీ స్టమక్ అంతా కూడా ఫ్రీగా, హ్యాపీగా ఉందా, కంఫర్ట్ గా ఉందా? ఓకే నైస్. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మీకు అందరికి కూడా ఒక అదంటే మంచి ఇష్టమైన ఫుడ్ కాబట్టి మీకు ఎంత తిన్నా దానివల్ల అసలు మీకు ప్రాబ్లం ఏమీ కనిపించలేదు. మరి కంటిన్యూస్ గా కొంచెం తిన్నారు కాబట్టి ప్రాబ్లం రాలేదు. కంటిన్యూస్ గా ఎవ్రీడే దాన్ని మీరు కన్జ్యూమ్ చేస్తుంటే పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు మనం వీడియోలో బాబుని చూస్తాం కదా, వాళ్ళ నాన్న వచ్చి, వాళ్ళ అంకుల్ వచ్చి చెప్తుంటాడు, వద్దు బాబు ఇవన్నీ సోడా తాగకూడదు, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని చెప్తాడు. అయినప్పటికీ కూడా నాకు సోడానే కావాలని ఫ్రిడ్జ్లో నుంచి బాటిల్స్ తీసుకొచ్చుకుంటూ తాగుతుంటున్నాడు. తాగుతుంటే ఏమైతుంది, ఆటోమేటిక్గా ఒక సైడ్ ఎఫెక్ట్ అతనికి స్టార్ట్ అయింది. ముఖం మీద అన్ని ఏదో మచ్చల్లాగా తయారైంది అతనికి. తయారైతే అప్పుడు వెళ్ళి అంకుల్ దగ్గర చెప్తాడు, అంకుల్ నేను తాగని ఇంకా సోడా, నాకు దీనివల్ల ప్రాబ్లం అయింది. అంటే నువ్వు చెప్తే వినలేదు కదా, సరే ఇప్పటి నుంచి అయినా సరే మనం ఇది తాగడం మానేసి మంచి స్మూతీస్ అంటే ఫ్రూట్ జ్యూసెస్, వెజిటేబుల్ జ్యూసెస్ తాగుదామని చెప్పేసి అప్పటి నుంచి చెప్తాడు. అంటే దీన్ని బట్టి ఏంటంటే, మనం ఒక మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలంటే మంచి ఫ్రూట్స్ తీసుకోవాలి, వెజిటేబుల్ జ్యూసెస్ ఏమన్నా ఉంటే వాటిని మాత్రమే తీసుకుంటూ ఉండాలి. ఒకవేళ నువ్వు వీటిని సమోసాలు, చిప్స్, కురుకురేలు, ఇంకేముంటాయి, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్స్, పిజ్జాస్ కనుక మనం తిన్నట్టయితే
వీటి వల్ల కూడా మనకు మెల్లమెల్లగా మనకంతా కూడా డైజెషన్ సిస్టమ్ అంతా పాడైపోతుంది. మనం ఉన్న చోటనే ఒబెసిటీ బాగా పెరిగిపోతుంది అన్నట్టు. చిన్నతనంలోనే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్నతనంలోనే డయాబెటీస్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. డయాబెటీస్ అంటే మీకు తెలియదు ఇప్పుడే అది. అదొక రకమైన అది కంటిన్యూస్‌గా ఉండే ప్రాబ్లమ్ అన్నట్టు అది. అది పోదు. ఒకసారి వచ్చిందంటే పోదు. మళ్ళీ దాన్ని రివర్స్ చేయాలంటే మనం చాలా కష్టపడాల్సి వస్తది. కాబట్టి ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూర్. ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత దానికి డాక్టర్ దగ్గరికెళ్ళి మనం మెడిసిన్ తీసుకొని సొల్యూషన్ తీసుకునే కన్నా ముందు అది రాకుండా ఉంటే ఎంత బాగుంటుంది అనేది మనం చూసుకోవాలా. మనం దాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. కాబట్టి యువర్ స్టమక్ ఈజ్ నాట్ ఎ డస్ట్‌బిన్. డోంట్ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. దాంట్లో ఏదంటే అది వేయడానికి మనం ఎప్పుడు కూడా సాహసం చేయకూడదు. చూడండి ఇప్పుడు మనం మంచి ఫుడ్ తింటే మనకు మంచి ఎనర్జీ వస్తుంది. మంచి ఫుడ్ తినలేదనుకోండి ఎనర్జీ రాదు. ఒక పూట మనం తినలేదనుకోండి ఏమవుతుంది, సాయంత్రం వచ్చేసరికి డీలా పడిపోతుంటాం. ఇంటికొచ్చేసరికి అమ్మ బ్యాగ్ అక్కడ పడేస్తాం. అమ్మ ఆకలేస్తుంది, నేను లంచ్ సరిగ్గా చేయలేదని చెప్పి మమ్మీతోని చెప్పేసి ఏదో ఒక ఐటెమ్ తీసుకొని తింటుంటారు. మరి ఆ తినే ఐటెమ్ కూడా మంచి ఎనర్జీ ఇచ్చే ఫుడ్ అయితే పర్వాలేదు గానీ, అది మళ్ళీ సమోసానో, ఆలు చిప్స్ అయిందనుకోండి, మళ్ళీ దానివల్ల కూడా మనకంత ఎనర్జీ రాదు. అప్పటికి స్టమక్ నిండినట్టే కనిపిస్తుంది మనకు. స్టమక్ ఫుల్ అనిపిస్తుంది కానీ ఎనర్జీ మాత్రం రాదు. ఇప్పుడు పెట్రోల్ ట్యాంక్‌లో ఇప్పుడు వెహికల్ నడిపిస్తున్న టూ వీలర్ ఉంది. టూ వీలర్‌లో ట్యాంక్ ఉంటుంది. ట్యాంక్‌లో పెట్రోల్ పోస్తే నడుస్తదా? వాటర్ పోస్తే నడుస్తదా? పెట్రోల్‌లో కొంచెం మిక్స్ కిరోసిన్ పోసి కూడా నడిపించామనుకోండి, కిరోసిన్ కూడా పోస్తే కొద్ది దూరం వరకు నడుస్తదది. తర్వాత ఏమవుతది? కొద్దిసేపు అయిన తర్వాత ఆగిపోతది. లేకపోతే ఇంజిన్ పాడైపోతుంటది. మనం కూడా ఏమవుతలేదు కదా అని చెప్పి తినుకుంటూ పోయామనుకోండి, ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఏమవుతుంది అంటే మన బాడీ అంతా కూడా పాడైపోతుంది. ఒబెసిటీ వస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి. మనకు షార్ప్‌నెస్ అనేది తగ్గిపోతుంటుంది. చూడండి మనం మంచి ఫుడ్ తినడం వల్ల, మంచి ఫుడ్ తినకపోవడం వల్ల ఎట్లాంటి ఎనర్జీ వస్తుందనేది మనం ఒక చిన్న వీడియో ద్వారా చూద్దాం. మానస మేడం సెకండ్ వీడియో పెట్టరా? హలో గోబీలు తినకూడదు అని చెప్పినాడు. తినకూడదు. మానస మేడం I feel a little tired. Running around is so much fun, Tofu. ఓకే. ఈ వీడియో ద్వారా మీకు ఒక క్లారిటీ వచ్చిందనుకుంటాను. హెల్తీ ఫుడ్ Okay. తీసుకుంటే ఎలా ఉంటుంది, హెల్తీ ఫుడ్ తీసుకోకుంటే ఎలా ఉంటుంది అనే విషయం మీకు అర్థమై ఉంటుంది. మనం ఒక గేమ్ ఆడితే ఫుట్బాల్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, ఇంకా ఏదైనా ఒక గేమ్ ఆడుతున్నప్పుడు మనకు చాలా ఎనర్జీ కావాల్సి వస్తది. మరి ఆ ఎనర్జీ ఉండాలి అంటే మన బాడీలో ఆ స్ట్రెంత్ అనేది ఉండాలి. అది కావాలి అంటే దాంట్లో ఒక ఫ్యూయల్ ఉండాలి. ఆ ఫ్యూయల్ ఏంటంటే మనం తీసుకునేటువంటి ఫుడ్. ఆ ఫుడ్ ప్రాపర్ ఫుడ్ అయితే పర్వాలేదు. లేదంటే ఇంతకుముందు మనం బండిలో పెట్రోల్ ప్లస్ కిరోసిన్ పోస్తే కొద్దిసేపటి తర్వాత బండి ఎట్లాగైతే ఆగిపోయిందో, మనం కూడా ప్రాపర్ ఫుడ్ గనక తీసుకున్నట్టయితే గేమ్ ఆడుతున్నప్పుడు కూడా మనం ప్రాపర్‌గా పర్ఫార్మ్ చేయలేకపోవడం వల్ల అలసిపోతాం. అలసిపోయి మధ్యలోనే గేమ్‌లో నుంచి మనం బయటకొచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డియర్ స్టూడెంట్స్ మీరందరూ కూడా తినే హ్యాబిట్స్‌ను మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఎక్కువగా వెజిటబుల్స్ ఉండాలి. వెజిటబుల్స్ ఉంటే ఏమవుతుంది అంటే దాంట్లో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ మనకు కావాల్సినటువంటి మంచి ఫైబర్ ఇదంతా కూడా దాంట్లో వస్తుంది. పేర్లు విన్నారా ఎప్పుడన్నా? విటమిన్ అనే పేరు విన్నారా మీరు? Yes, sir. ఏ, బి, సి, డి, ఈ, కే విటమిన్స్ ఉంటాయి. తర్వాత ప్రోటీన్స్ అనే పేరు విన్నారా? Yes, sir. మినరల్స్ విన్నారా? గుడ్. ఫైబర్ విన్నారా? Yes. ఎస్. సరే ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీకు చెప్తుంటాను. జనరల్‌గా మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలనే చెప్తాను. మార్నింగ్ మీరు లేసిన తర్వాత స్నానం అంతా అయిపోయిన తర్వాత స్కూల్‌కొచ్చే ముందు అమ్మ ఏం చేస్తుంది మనకు? ఇడ్లీనో, వడానో, పూరియో, బజ్జియో, ఉప్మానో ఇస్తది. యెస్ ఆర్ నో? Yes, sir. యెస్. మీలో ఎంతమంది మార్నింగ్ ఫ్రూట్స్ తిని లేదా వెజిటబుల్ సలాడ్ తిని వెళ్ళే వాళ్ళున్నారు స్కూల్‌కు? ఎవరికన్నా ఇట్లాంటి అలవాటు ఎవరికన్నా ఉందా?
Sir. అఫ్జల్ నో మమ్మీ కాదంటుంది, నువ్వేమో అవునంటున్నావు. అఫ్జల్, డోంట్ టెల్ లైస్. ఓకే, sir. ఎనీబడి ఈస్ దేర్? నో. అంటే ఇప్పుడు నేను చెప్పింది కొత్తగా అనిపిస్తుంది, మీకు నచ్చదు నేను చెప్పింది. కానీ మీరు బాగుండాలి అంటే జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక టాబ్లెట్ ఇస్తాడు. టాబ్లెట్ చేదు ఉంటుంది. చేదు ఉందని చెప్పి మనం టాబ్లెట్ మింగలేదనుకోండి, జ్వరం తగ్గుతుందా? తగ్గదు. కాబట్టి మనం కొందరు మనకు మంచి మాటలు చెప్తుంటారు, చెప్పినప్పుడు మనకు నచ్చవు అవి, కానీ అవి మంచివే, నచ్చవు కానీ మనం దాన్ని పాటించాలి. నచ్చవు అని చెప్పి వదిలేసాం అనుకోండి, జ్వరం ఎట్లాగనైతే తగ్గదో మనం కూడా ఇక్కడ యాక్టివ్గా హెల్దీగా మనం తయారుగా. సో మీరు ఏం చేస్తారంటే ఇవాళ నుంచి ఒక డైట్ ప్లాన్ రాసుకోండి. మదర్స్ ఎవరన్నా ఉంటే మదర్స్ కూడా ఇక్కడ కొంచెం వినండి. పిల్లలకు ఇప్పుడు ఎదిగే క్రమంలో మనకు చాలా ప్రోటీన్స్, విటమిన్స్, కాల్షియం, ముఖ్యంగా కాల్షియం కూడా కావాలి. ఎందుకంటే బోన్ డెన్సిటీ పెరగాలన్నా, బోన్ యొక్క గ్రోత్ కావాలన్నా కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మంచి ఫుడ్, మిల్లెట్స్ తో తయారు చేసింది కావచ్చు, లేదంటే ఒక ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్ సలాడ్ కావచ్చు, లేక మంచి ఎగ్, బాయిల్డ్ ఎగ్స్ కావచ్చు, లేదా మంచి పాలు. ఈ ఐటమ్స్ ఏదో ఒక ఐటమ్స్ మీరు తీసుకొని తిని వెళ్ళింది అనుకోండి, కడుపు నిండినట్టుగా అనిపించదు. మనకు తక్కువ తిన్నా సరే మంచి ఎనర్జీ ఇస్తుంది. మనకు లంచ్ టైం వరకు మనకు ఎట్లాంటి ఆకలి కాకుండా ఉంటుంది. లంచ్లో ఏం చేస్తామంటే మీకు ఎట్లాగో మమ్మీ రైస్, చపాతీ, కర్రీ పెడుతుంటుంది. జనరల్గా మనకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే మనం ఎక్కువ కర్రీ తింటాం. ఎక్కువ రైస్ తిని తక్కువ కర్రీ. రైస్ బాక్స్ ఇంత ఉంటుంది, కర్రీ బాక్స్ ఇంతే ఉంటుంది. కానీ యాక్చువల్ మెథడ్ ప్రపోర్షనేట్గా అది కరెక్ట్ కాదు. మనం ఏం చేయాలంటే ఈక్వల్ రేషియోలో ఉండాలి. రైస్ ఎంత ఉందో కర్రీ అంతే ఉండాలి. మనకు జనరల్గా ఏంటంటే ప్లేట్లో రైస్ పెట్టిన తర్వాత రైస్లో కొంచెం కొంచెం కర్రీ కలుపుకొని మనం తింటూ ఉంటుంటాం. ఇది మనకు మొదటి నుంచి వస్తున్నటువంటి అలవాటు, కానీ ఇది కరెక్ట్ అలవాటు కాదు. ఎందుకంటే రైస్లో ఎక్కువగా కావాల్సినటువంటి ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబర్ అంతా ఏముండదు మనకు దాంట్లో. రైస్లో మనం బాగా తెల్లగా పట్టిస్తున్నాం కాబట్టి దాంట్లో బి కాంప్లెక్స్ అనే విటమిన్ అంతా పోయి అది ఓన్లీ పిప్పిలాగా తయారైపోతుంది మనం. కాబట్టి దాంట్లో కావాల్సినటువంటిది ఏమి మనకు అందదు. కార్బోహైడ్రేట్, ఓన్లీ షుగర్స్ తప్ప దాంట్లో ఏమి ఉండదు, గ్లూకోజ్ మాత్రమే ఉంటుంది దాంట్లో. సో గ్లూకోజ్ మరీ ఎక్కువగా తింటే కూడా మనం 3 టైమ్స్ రైసే, మార్నింగ్ రైస్, ఆఫ్టర్నూన్ రైస్, ఈవినింగ్ కూడా రైస్ తిన్నట్టయితే అది మనకు డయాబెటీస్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మార్నింగ్ కంపల్సరీగా మీరు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తినండి, మంచి జ్యూసెస్ తాగండి. లంచ్ టైంలో రైస్ తింటే నో ప్రాబ్లం, చపాతీ తిన్నా నో ప్రాబ్లం. దాంతోపాటు కర్రీస్ బాగా తినండి. ఇప్పుడు చూడండి, నాకు నా స్క్రీన్ కనిపిస్తుంది, మీకు రకరకాల ఫ్రూట్స్ కనిపిస్తున్నాయా? వెజిటేబుల్స్ కనిపిస్తున్నాయి. సో ఇట్లాంటి చార్ట్ ఒకటి మీ ఇంట్లో డిస్ప్లే చేసుకోండి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ చార్ట్ ఒకటి డిస్ప్లే చేసుకోండి. ఒక రోజు ఇంకో రకమైనటువంటి ఫ్రూట్, ఇంకో రోజు ఇంకో రకమైన ఫ్రూట్. వెజిటేబుల్స్ కూడా మార్చి గ్రీనీ లీఫీ వెజిటేబుల్స్ ఉండాలి మనకు కూడా. చూస్తే ఎట్లా ఉండాలంటే మన ప్లేట్ కలర్ఫుల్ గా ఉండాలి. ఇప్పుడు నా స్క్రీన్ ఎంత కలర్ఫుల్ గా ఉందా లేదా? కలర్ఫుల్ గా ఉంది. సో మనకు నేచర్ లో ఇవన్నీ ఉన్నాయి, కాకపోతే మనం ఏంటంటే వాటిని మనం పట్టించుకోము. మనం ఎంతసేపు ఈజీ ఫుడ్ కొరకు 2 మినిట్స్ నూడిల్స్ లో ఏమన్నా ఉంటుందా? దాంట్లో మనకు కావాల్సిన ఎనర్జీ ఏమన్నా ఉంటుందా? 2 మినిట్స్ అంటే ఆఫ్టర్ 30 మినిట్స్ 1 అవర్ తర్వాత మనకు అది తొందరగా డైజెషన్ అయిపోతుంది. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ మనకు ఆకలి అనిపిస్తుంటుంది. కాబట్టి డోంట్ గో ఫర్ దిస్ టైప్ ఆఫ్ ఫుడ్. అంటే ట్రై టు చేంజ్. ఏది ఒక రోజులో రాదు. మనకు హ్యాబిట్ ఫార్మేషన్లో మన సార్ ఏమని చెప్పాడంటే, ఏదైనా ఒక అలవాటును మనం 21 డేస్ కనుక కంప్లీట్ చేసినట్టయితే 21 డేస్ తర్వాత మనకు ఆటోమేటిక్గా అలవాటు అనేది రెగ్యులర్గా కంటిన్యూస్గా మన లైఫ్లో మనతో పాటు వస్తుంటుంది. అది ఇంకోటి ఏంటంటే, జస్ట్ ఈ టంగ్ ఎంత ఉంటుంది చెప్పండి? చిన్న టంగ్, కొద్దిగా ఒక 4, 5, 6 ఇంచులు ఉంటుంది. దాని కొరకు దాన్ని సాటిస్ఫై చేయడానికి ఇంత పెద్ద బాడీని ఇబ్బంది పెట్టడం కరెక్టా? కాదు. సో డోంట్ గో ఫర్ టేస్ట్ అనేది సెకండరీ థింగ్. మనం అనుకుంటే టేస్ట్, నాలుక పైన టేస్ట్ బడ్స్ ఉంటాయి. టేస్ట్ బడ్స్ ఏమవుతాయంటే 15 డేస్కి ఒకసారి, అవి 20 డేస్కి ఒకసారి అవి చనిపోతూ ఉంటాయి, కొత్త టేస్ట్ బడ్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి మనము ఈ రోజు నుంచి ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకుంటే, లేదా వెజిటేబుల్స్ తినడం అలవాటు చేసుకుంటే మనకు టేస్ట్గా ఉండదు. అది కారం ఉన్నట్టుగా, స్పైసీగా ఉండదు, చప్పగా ఉంటుంది. నేచర్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో తింటుంటే ఈ టేస్ట్ బడ్స్ ఏమవుతాయంటే ఏవైతే స్టార్టింగ్లో ఉన్నాయో ఒక 10 డేస్, 15 డేస్, 20 డేస్ తర్వాత అవి చనిపోతాయి. మనం ఏదైతే తింటున్నామో అదే టేస్ట్గా వస్తుంది. టేస్ట్ వచ్చి మనకు ఆ టేస్టే చాలా బాగా ఉంటుంది. స్టమక్ కూడా చాలా లైట్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది, మంచి నిద్ర వస్తుంది, మంచి ఎనర్జీ వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా క్లాస్ రూమ్లో కూడా చాలా షార్ప్గా ఉంటాం. బాడీకి కావాల్సినటువంటి అన్ని న్యూట్రియంట్స్ మనకు దీని ద్వారా అందుతాయి. మంచి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, బ్రెయిన్ కూడా షార్ప్గా ఆలోచిస్తుంది. సో
మనం అనుకుంటుంటాం, మన పేరెంట్స్ కూడా అంటుంటారు ఏంటంటే, వీడికి ఎప్పుడు చూసినా తక్కువ మార్కులు వస్తున్నాయేంటి? వేరే పిల్లాడికి మంచి మార్కులు వస్తున్నాయి, మా వాడికి తక్కువ మార్కులు వస్తున్నాయి అంటాం. ఈ తక్కువ మార్కులు, ఎక్కువ మార్కులు రావడానికి గల కారణాలలో ప్రధానమైనటువంటిది ఏంటంటే, మనం తీసుకునేటటువంటి ఫుడ్. మనం మంచి ఫుడ్ తీసుకుంటే మన హెల్త్ బాగుంటుంది. మన హెల్త్ బాగుంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటే మనకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి విషయాలు మన బ్రెయిన్‌లో స్టోర్ అవుతూ ఉంటాయి. సో, డియర్ స్టూడెంట్స్, ఈ రోజు నుంచి మీరు తినే అలవాట్లు మార్చుకోండి. మీ మదర్స్‌కి చెప్పండి. ఫైటింగ్ చేయకండి. మెల్లగా చెప్పండి. ఈ విషయాలు మదర్స్ వింటే కూడా వాళ్ళు కూడా ట్రై చేస్తుండండి. లంచ్‌లో ఏం చేస్తున్నాం మనం? మంచి రైస్ బాగా పెట్టుకుంటున్నాం. కర్రీ కూడా అంతే పెట్టుకోవాలి. రైస్ ఎంతుందో కర్రీ అంతే ఉండాలి. మీకు అనిపిస్తుంటుంది కర్రీ తింటే కారం వస్తది కదా! ఎక్కువ కలుపుకుంటే అని మీకు అనిపిస్తది. యాక్చువల్‌గా అంత కారం, ఉప్పు ఎయాల్సిన అవసరం కూడా లేదు. నేచర్ మనకు అన్నిట్లో అన్నీ ఇచ్చింది. దాంట్లోనే ఉప్పు ఉంటుంది. దాంట్లోనే స్పైసీ కూడా ఉంటుంది. ఇప్పుడు మిర్చి ఉంటుంది. మిర్చిలో ఎవరైనా కారం కలుపుతారా? ఇట్ ఈస్ ఇట్‌సెల్ఫ్ స్పైసీ. కాబట్టి ఫ్రూట్స్‌లలో సాల్ట్ ఉంటుంది. ఫ్రూట్స్‌లలో గ్లూకోజ్ ఉంటుంది. షుగర్ ఉంటుంది. అన్నీ ఉంటాయి. నేచురల్ అన్నట్టు అవన్నీ. నేచురల్‌గా ఉండే ఫ్రూట్స్ గాని, నేచురల్‌గా ఉండే పదార్థాలు ఏవి తీసుకున్నా మనకు ప్రాబ్లమ్ ఉండదు. కాకపోతే మనకు అలవాటు లేదు కాబట్టి మెల్లమెల్లగా దాన్ని అలవాటు చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే ఇంటికొస్తారు. ఇంటికొచ్చిన తర్వాత రాగానే మనకు మంచి వేడి వేడి సమోసా, లేక వేడి వేడి బజ్జీ, చిప్స్ ఇవి మనకు చాలా బాగా హ్యాపీగా అనిపిస్తాయి. దానికి బదులుగా ఇంటికొచ్చిన తర్వాత నట్స్ తినే ప్రయత్నం చేయండి. నట్స్ అంటే మార్నింగ్ నానబెట్టినవి కావచ్చు, మార్నింగ్ నానబెట్టి పొండి క్యాష్యూ నట్స్ కావచ్చు, బాదాం కావచ్చు, ఆల్మండ్స్ కావచ్చు, వాల్నట్స్ కావచ్చు. వాల్నట్స్ అనేవి ఏంటంటే మనకు ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగుంటాయి. మన మెదడు షార్ప్‌గా పనిచేయడానికి వాల్నట్స్ చాలా బాగా పనిచేస్తాయి. ఎక్కువ తినాల్సిన అవసరం లేదు. రోజు 2 బాదాంలు కూడా 3, 4, 5 మాక్సిమం. కాజు కూడా ఒక 5. ఇంతింత మనం తినమన్నారు కదా అని చెప్పేసి డబ్బాలకు డబ్బాలు తినాల్సిన అవసరం ఏం లేదు. డైలీ ఒక 4, 5 ప్రతి ఒక్కటి డిఫరెంట్‌గా ఉండేట్టుగా ఈవినింగ్ వచ్చిన తర్వాత యూ హావ్ టు చేంజ్ యువర్ స్నాక్స్ విత్ నట్స్ లేదా డ్రై ఫ్రూట్స్. కాజూస్ తినండి. తిన్న తర్వాత నైట్ యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ ఏదో ఈ మమ్మీ కర్రీస్ రకరకాలుగా చేసుకొని తింటారు, పడుకుంటారు. చూడండి ఒక 10, 15 డేస్ తర్వాత ఆటోమేటిక్‌గా మీ బాడీలో రకరకాల చేంజెస్ వస్తాయి. అంటే మీరేం చేస్తున్నారు? మార్నింగ్ లేవగానే వాటర్ తాగుతున్నారు. వాటర్ కూడా ఎట్లుండాలంటే మనం టిఫిన్ కన్నా ముందు గాని, లంచ్ కన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందు కానీ వాటర్ తాగొద్దు. తినే కన్నా హాఫ్ అన్ అవర్ ముందు, తిన్న తర్వాత గంట తర్వాత మనం వాటర్ తాగాలి. కానీ మనకున్న అలవాటేంటి? ఇటు వాటర్ బాటిల్ ఉంటుంది, ఇటు రైస్ ఉంటుంది. తింటాం, ఇటు వాటర్ ఏస్తాం. తింటాం, ఇటు వాటర్ పోస్తుంటాం. సో, దీనివల్ల ఏమవుతుందంటే మనకు లోపల లోపల ఏమైతుందంటే కాన్సంట్రిక్ H2O ఉంటుంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. అదేమైతుందంటే డైల్యూట్ అయిపోతుంది. డైల్యూట్ అయిపోయి సరిగ్గా గ్రైండ్ కాదు. డైజెషన్ కాదు. డైజెషన్ కాకపోవడం వల్ల మనకు ఈ ఇండైజెషన్ ప్రాబ్లమ్ వస్తుంది. ఇండైజెషన్ ప్రాబ్లమ్ వచ్చి దట్ లీడ్స్ టు సో మెనీ ప్రాబ్లమ్స్. కాబట్టి డోంట్ టేక్ వాటర్ వైల్ యూ ఆర్ ఈటింగ్. తినేటప్పుడు వాటర్ ఎప్పుడు కూడా తాగొద్దు. ఎప్పుడన్నా ఇట్లా పట్టినట్టయితే, గొంతులో పట్టినట్టు అయిపోతే ఒక సిప్పు లేదా 2 సిప్పులు తాగి పక్కకు పెట్టేసేయండి. పక్కకు బాటిల్ పెట్టుకోండి. కానీ రెగ్యులర్‌గా అన్నంతో పాటుగా వాటర్ తీసుకోవద్దు. దిస్ ఈజ్ ఓవర్. తర్వాత ఇంకేం చేస్తాం మనం? మనకు నేచురల్‌లో సీజన్స్ ఉన్నాయి. రకరకాల సీజన్స్‌లో రకరకాల మనకు ఫ్రూట్స్ వస్తుంటాయి. రకరకాల వెజిటబుల్స్ వస్తుంటాయి. రకరకాల పల్సెస్ ఉన్నాయి మనకు. కర్రీస్ రెగ్యులర్‌గా చేంజ్ చేస్తూ ఉండాలి. ఎవ్రీ డే న్యూ కర్రీ ఉండాలి. ఎవ్రీ డే ఒక డిఫరెంట్ ఫ్రూట్ తింటూ ఉండాలి. నేచురల్‌గా మనకు ఆ సీజన్‌లో దొరికే ఫ్రూట్స్ అన్నీ కూడా మనం తింటూ ఉండాలి. డోంట్ గో ఫర్ ప్యాకేజ్డ్ ఫుడ్. అర్థమైతుందా నేను చెప్పింది? బిస్కిట్ ఉంది. బిస్కిట్ ప్యాకెట్ ఉంది. ఇట్ ఈస్ ఎ ప్యాకేజ్డ్ ఫుడ్. కురుకురే ఉంది. ప్రాసెస్డ్ అండ్ ప్యాకేజ్డ్ అది. ప్రాసెస్డ్ ఫుడ్‌కి ఎప్పుడు కూడా వెళ్ళకండి. డ్రింక్స్‌కు కూల్ డ్రింక్, మజా, థమ్స్ అప్, కోకా కోలా, పెప్సీ అట్లాంటి వాటికి ఎవ్విటికి కూడా వెళ్ళొద్దు. అవి మనల్ని ఏం చేస్తాయంటే డీహైడ్రేట్ చేస్తుంటాయి. మనం ఎప్పుడు కూడా ఇక్కడ ఏముంది? హైడ్రేటెడ్ ఉంది. హైడ్రేటెడ్ అంటే మన బాడీలో వాటర్ కంటెంట్ అనేది ఎప్పుడు కూడా నిండుగా ఉండాలి. నిండుగా ఉంటేనే మనం ఛార్జింగ్‌లో ఉన్నట్టుగా లెక్క. వాటర్ కంటెంట్ లేదనుకోండి గొంతు ఎండిపోతుంది కదా! శరీరంలో అలసట వస్తుంది. తిప్పినట్టుగా అవుతుంది. ఏదో సంథింగ్ డిఫరెంట్ అవుతుంది. అప్పుడు ఇమ్మీడియేట్‌గా మనకు బాడీ సిగ్నల్ ఇస్తుందన్నట్టు. ఏంటంటే యూ హావ్ టు టేక్ వాటర్ అని. వాటర్ తాగుతుండాలి. మరి మాక్సిమమ్‌గా ఎంత వాటర్ తాగాలి? జనరల్‌గా మీ ఏజ్ గ్రూప్‌లోనైతే మాక్సిమం 2-3 లీటర్స్ మాక్సిమం, అంతకన్నా ఎక్కువ తాగొద్దు. ఎక్కువ వాటర్ కూడా మంచిది కాదు. అది పెద్దవాళ్ళకి కొంచెం ఎక్కువ వాటర్ చెప్తా. మీరు చిన్న పిల్లలు కాబట్టి 2-3 లీటర్స్ ఆఫ్ వాటర్ కంపల్సరీ తాగాలి. అంటే ఎట్లా ఇది పాసిబుల్ అవుతుంది అంటే స్కూల్‌కెళ్ళేంత వరకు ఒక 1 లీటర్ బాటిల్ మీరు డ్రింక్ చేయాలి. స్కూల్లోకి వెళ్ళిన తర్వాత 1 లీటర్ బాటిల్ తాగాలి. వెళ్ళేటప్పుడు క్యారీ తీసుకెళ్తారు కదా మీరు స్కూల్‌కు ఒక 1 లీటర్ బాటిల్, అది స్కూల్‌లో అయిపోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం నైట్ అయ్యే వరకు, ఈవినింగ్ 7 వరకు ఇంకో 1 లీటర్ కంప్లీట్ చేసేసేయాలి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్. మార్నింగ్ లేవాలి, తొందరగా పడుకోవాలి. ఎంతమంది 9 వరకు పడుకుంటున్నారు మీరందరూ కూడా?
నైన్ వరకు పడుకునే వాళ్ళారా? లేరా ఎవరు? ఒకటి, ఓన్లీ 1, 2, 3. అయితే చాలా మంది పిల్లలు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య లేట్ పడుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే టీవీ. ఫస్ట్ ఏంటి? టీవీ ఉండే, కానీ ఇప్పుడు ఏమైంది అంటే అది ఫోన్ కు టర్న్ అయింది అన్నట్టు. ఎక్కడికి వెళ్ళింది అది? పడుకున్న దగ్గరికి టీవీ రాదు, కానీ పడుకున్న దగ్గరికి ఫోన్ వస్తుంది. సార్ నో చిల్డ్రన్, పడుకొని చూడొచ్చు, కూర్చొని చూడొచ్చు, తింటూ కూడా టీవీ చూడొచ్చు, ఫోన్ చూడొచ్చు, ఒక చేత్తో గేమ్ ఆడొచ్చు, ఒక చేత్తో తినొచ్చు. మల్టీ టాస్కింగ్. స్కూల్లో టీచర్ అది రాజు ఇది రాజు అంటే హోంవర్క్ మనకు చేరాదు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఇటు తింటాం, ఇటు ఫోన్ గేమ్ ఆడుతుంటాం, ఇటు తింటుంటాం, ఇంకా అవసరమైతే మధ్య మధ్యలో టీవీ కూడా చూస్తాం మనం. అంటే మల్టీ టాస్కింగ్ మనకు చేస్తుంది అన్నట్టు. స్కూల్లో టీచర్ ఒక హోంవర్క్ చేయమంటే చెయ్యం, కానీ ఇక్కడ ఇది ఇంట్రెస్ట్ గేమ్ కాబట్టి, మనకు ఫోన్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి మనం చేస్తున్నాం. కానీ ఈ రోజు ఒక పేపర్లో వచ్చిన అంశం మీకు నేను చెప్తున్నాను. పిల్లల్లో డిజిటల్ డిమెన్షియా అనే ఒక డిసీజ్ వస్తుంది. డిమెన్షియా అంటే మతిమరుపు. కనీసం మన ఇంటి ఫోన్ నంబర్లు, మన ఇంటి వాళ్ళ పేర్లు, మన స్కూల్లో ఫ్రెండ్స్ పేర్లు కూడా మర్చిపోతున్నటువంటి ప్రాబ్లం వస్తుంది. దీన్ని డిమెన్షియా అంటాం. ఇది ఎందుకు వచ్చింది? కారణం ఏంటి అంటే మనం ఎప్పుడైతే యూట్యూబ్లలో రీల్స్, ఫేస్బుక్లలో రీల్స్ చూస్తున్నామో ఇవేంటంటే 30 seconds to 1 minute వరకు ఉంటాయి. ఈ రీల్స్ని మనం ఈ చేతి పెట్టి ఇట్లా తిప్పుతూ ఉంటుంటాం, ఇట్లా పైకి వెళ్తూనే ఉంటుంది. ఎన్నో రీల్స్ వస్తాయి, ఎన్నిటినో మనం చూస్తుంటాం. ఒక 15 minutes తర్వాత ఫస్ట్ రీల్ ఏదో మీకు గుర్తు తెచ్చుకుంటే కూడా ఫస్ట్ రీల్ మీకు ఎప్పటికీ గుర్తుకు రాదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనలో ఉన్నటువంటి అన్నెసెసరీ కంటెంట్ అంతా కూడా మన బ్రెయిన్లోకి వెళ్ళి అవసరమైనటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. మనం గుర్తుపెట్టుకోవడానికి ఛాన్సెస్ తగ్గిపోతున్నాయి. మళ్ళీ ఫ్రెండ్స్ యొక్క పేర్లు, మన ఫోన్ నంబర్స్, మన ఇంట్లో ఉండే కార్ నంబర్స్ కూడా మనం మర్చిపోతున్నాం. దీన్ని డిమెన్షియా అని అంటున్నారు. డాక్టర్స్ వల్ల మరీ పర్టికులర్గా చెప్పారు, అది పేపర్లో కూడా వచ్చింది. ఓకేనా? దాన్ని మీకు స్క్రీన్ షాట్ లో కూడా నేను చూపిస్తుంటాను. డిమెన్షియా అంటే మతిమరుపు వస్తుంది అన్నట్టు. అంటే ఇట్లా మర్చిపోతే ఇంత చిన్న వయసులోనే మనకు మతిమరుపు వస్తుంటే పిల్లల్లో అంతే కాకుండా ఇట్లా మనం ADHD అనే ప్రాబ్లం ఒకటి వస్తుంది. తర్వాత ఇంకా న్యూరో ప్రాబ్లం వస్తుంది, స్పైనల్ ప్రాబ్లం వస్తుంది. కొందరు మీరు పిల్లల్ని ఈ మధ్య టీవీలలో చూసారో లేదో, ఆడుతూ ఉండగా మొత్తం హాస్పిటల్ అడ్మిట్ చేస్తే వాడు పోయిన నుంచి ఇట్లా అంటూనే ఉన్నాడు. వాడు గేమ్ ఆడుతూనే ఉన్నాడు, ఇట్లా పట్టుకొని వీడియో గేమ్ అట్లా ఆడతారు కదా, ఇట్లా ఆడుతూనే ఉన్నాడు. అంటే ఆ సబ్ కాన్షియస్ మైండ్లో అంత ఫిక్స్ అయిపోయింది వాళ్ళకు. సో ఇది కరెక్ట్ కాదు. కాబట్టి తినేటప్పుడు ఎప్పుడు కూడా ఎంజాయ్ యువర్ ఫుడ్. మీరు తినేటప్పుడు టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఆ కర్రీ ఎంత బాగుంది, దాంట్లో టేస్ట్లు మనకు 9 రసాలు, 9 రకాల రుచులు, 6 రకాలు ఉంటాయి. 6 రకాల రుచులలో పుల్లగా ఉందా, తీయగా ఉందా, కారంగా ఉందా, ఉప్పుగా ఉందా, అసలు అమ్మ ఎంత బాగా చేసింది, నిన్నటికన్నా బాగా చేసిందా, ఇంకా బాగా చేసిందా, నీకు నచ్చింది ఏంటి, దాంట్లో నచ్చింది ఏంటి, ఇట్లా డిస్కస్ చేస్తూ ఉంటే మనకు దాంట్లో టేస్ట్ తెలుస్తుంది. తింటున్నప్పుడు మంచి నమిలి మింగుతుంటాం కాబట్టి ఎంత తినన్నా అంతే తింటాం. టీవీ చూసుకుంటూ లేదా ఫోన్ ఆడుకుంటూ మనం తింటే ఎంత తినాల్సిన దానికన్నా కొన్నిసార్లు ఎక్కువ తింటాం, కొన్నిసార్లు తినాల్సిన దానికన్నా తక్కువ తింటాం. తినాల్సిన దానికన్నా తక్కువ తింటేనేమో నీరసం వస్తుంది, తినాల్సిన దానికన్నా ఎక్కువ తింటేనేమో ఒబెసిటీ వస్తుంది, లావ్ అయిపోతాం మనం. ఈ రెండు కూడా మనకు కరెక్ట్ కావు. కాబట్టి తినేటప్పుడు ఎంజాయ్ యువర్ ఫుడ్. బాగా ఎంజాయ్ చేయండి ఫుడ్ను, మంచిగా తినండి, రకరకాల పెట్టుకుంటూ ఉండండి. మంచి వెజిటేబుల్స్. అన్నం తినేటప్పుడు 2 కీరాలు ఒక కీరా కట్ చేసుకోండి, 2 క్యారెట్ ముక్కలు కట్ చేసుకోండి. అన్నం ఒక ముద్ద తిన్న తర్వాత ఒక కీరానో ఒక క్యారెట్ తింటూ ఉండండి. అర్థమవుతుందా నేను చెప్తున్నది? బోరింగ్గా ఉందా సబ్జెక్ట్? అంటే ఇది బోరింగ్ ఉండదు, ఎందుకంటే మన హెల్త్ కాబట్టి కొంచెం మనం సీరియస్. డాక్టర్ దగ్గరికి వెళ్తే నవ్వుకుంటూ మాట్లాడతాడు, సీరియస్గా చెప్తాడు ఏదైనా ప్రాబ్లం ఉందంటే. సీరియస్. ఎందుకంటే చాలా సీరియస్గా ఉంది బాబు, నువ్వు ఇవన్నీ పాటించాలి, పాటించకుంటే తక్కువ టైంలో ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తుంటారు. అంటే ఈ టాపిక్ సీరియస్గానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకు ఉన్నటువంటి అలవాటు అట్లా అయిపోయినాయి. మన చుట్టుపక్కల సొసైటీ కూడా అంతా అట్లాగే అయిపోయింది. మమ్మీ పాకెట్ మనీ ఇస్తుంది, డాడీ పాకెట్ మనీ ఇస్తాడు, లేకుంటే గ్రాండ్ ఫాదర్స్ ఎవరైనా ఉంటే పేరెంట్స్ వాళ్ళు పాకెట్ మనీ ఇస్తారు. స్కూల్కి వెళ్తుండగా మనకు స్కూల్లోనే ఒక మంచి క్యాంటీన్ ఉంటుంది. క్యాంటీన్లో అన్నీ అమ్ముతుంటారు. ఇంటర్వెల్కి వెళ్ళంగానే జేబులో డబ్బులు గలగల అంటుంటాయి. వెళ్తాం, వాడికి వెళ్ళేసి రకరకాల కురుకురులు, చిప్సులు, బింగోలు, ఎన్నో వెరైటీస్ వచ్చినాయి. అసలు మాకు పేర్లు కూడా రావు, మీకు తెలుస్తాయి అవన్నీ, మాకు అసలు పేర్లు కూడా తెలియవు. అన్ని రకాల ఐటమ్స్ మనం తింటాం, మన ఫ్రెండ్స్కి ఇస్తాం, తింటాం. ఇంకా ఈ మధ్య బూమర్స్ అని కొత్తగా చాక్లెట్స్, 5 స్టార్స్ అని ఇంకా రకరకాల ఎన్నో కప్స్, కేక్స్ ఎన్నో వచ్చినాయి. ఇవన్నీ కూడా ఏది కూడా మీకు 1% ఎనర్జీని కూడా ఇవ్వవు. 1% ఎనర్జీని ఇవ్వవు. మీ జేబులన్నీ ఖాళీ చేస్తాయి. ఇప్పుడు ఈ రకంగా డబ్బులన్నీ ఖాళీ అయిపోతాయి. మీరు దీన్ని కంటిన్యూస్ తింటే ఏమవుతుంది? ఆటోమేటిక్గా మీ హెల్త్ పాడైపోతుంది. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏం చేస్తాడు? రకరకాల టెస్టులు చెప్తాడు. టెస్టులు చెప్పగానే ఆ టెస్టులన్నీ చేయించడానికి కొన్ని thousands of rupees అవుతుంది. ఆ టెస్టులలో ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, హాస్పిటల్లో అడ్మిట్ చేయమంటాడు. అడ్మిట్ చేయమంటే లక్షల్లో రూపాయలు అయిపోతాయి. మరి అమ్మా నాన్న కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ కూడా హాస్పిటల్లో పెట్టుకుంటే బాగుంటుందా?
బాగుంది. సార్. మరి అదేదో ఆ ఖర్చు పెట్టేది ఏదో తినడానికి ఖర్చు పెట్టాలి, మంచి ఫుడ్ కొరకు ఖర్చు పెట్టండి. అలా ఖర్చు పెట్టినట్టయితే మనకేంటంటే ఎవ్రీథింగ్ ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా ఉంటుంది. అర్థమవుతుందా చిల్డ్రన్? కాబట్టి Yes. తినడానికి ఖర్చు పెట్టండి. మనం ఏం చేస్తామంటే తినడానికి ఖర్చు పెట్టం ఎక్కువగా. వేరే వాటికి ఖర్చు పెడతాం. సినిమాకెళ్తే ఒక 500 రూపాయలు అయిపోతుంది. ఇద్దరు కలిసి సినిమాకెళ్తే ఈరోజు హైదరాబాద్ అయితే ఎక్కువ ఖర్చు అయిపోతుంది. దాంట్లోకెళ్ళిన తర్వాత ఒక కురుకురే ప్యాకెట్ లేదంటే వాడు ఇంత ఒక బకెట్ ఇస్తాడు, స్మాల్ బకెట్, ఏది పాప్కార్న్ బకెట్ ఇస్తాడు, 100 రూపీస్ అంటాడు. చిన్న కార్న్ సీడ్ ఉంటుంది, కార్న్స్ ఉంటాయి కదా, స్వీట్ కార్న్, చిన్న కప్పులు ఇస్తాడు, టీ కప్పులో ఇస్తాడు, 50 రూపీస్ అంటాడు. మన ఇంట్లో మక్క బుట్టలు ఎన్నో ఉంటాయి, కాల్చుకొని తినమంటే మనకు బద్ధకం ఎక్కువ. ఎసార్నో? కానీ అదే బయటకెళ్తే మంచి స్టైల్‌గా ఉంటుందని స్పూన్‌తోని ఇట్లా తినుకుంటూ పక్కకు మంచిగా అటు పాప్కార్న్ ముక్క, ఇటు ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ తింటుంటాం. ఆ ఆయిల్ ఎట్లాంటిదో మనకు తెలవదు. వాడు ఎట్లా తయారు చేసిండో మనకు తెలవదు. ఎట్లాంటి హ్యాండ్స్ యూజ్ చేసిండో మనకు తెలవదు. సో దీస్ ఆర్ ఆల్ వెరీ బ్యాడ్ థింగ్స్ వాట్ వి ఆర్ డూయింగ్. ఇట్ ఈస్ వెరీ సీరియస్. మనకు తెలుస్తలేదు కానీ బయటకెళ్ళి మీరు డైలీ ఇడ్లీలు తెచ్చుకుంటున్నారు, వడలు తెచ్చుకుంటున్నారు. జొమాటో, స్విగ్గీలు మన కొరకు తయారైనట్టుగా ఉన్నాయి. మనలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళంతా బిజినెస్ చేస్తున్నారు. మార్నింగ్ లేవగానే ఏం చేస్తున్నాం, అందుబాటులో ఉండే విలేజెస్‌లో అయితే, టౌన్‌లలో అయితే జొమాటో, స్విగ్గీ, హోటల్‌కి ఆర్డర్ ఇచ్చేస్తున్నాం. బట్ మంచిగా కవర్ మాత్రం బాగుంటుంది. లోపల ఎట్లుంటుందో మనకు తెలవదు. ఎట్లాంటి ఫుడ్డో మనకు తెలవదు. ఎన్ని రోజులు ఆయిల్ వాడిండో తెలవదు. చూడండి మీకు ఇంకో విషయం, మన ఇంట్లో అమ్మ ఇక్కడ అప్పాలు చేసిందనుకోండి. అప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ బజ్జీలు చేసిందనుకోండి. సంక్రాంతికి మమ్మీ బజ్జీలు చేసింది. నూనె మిగిలింది. నూనె మిగిలితే వెంటనే దాన్ని ఏం చేస్తారు, కర్రీస్‌లలోనో లేక ఇంకో ఏదో చేయడానికి వాడతారు. కానీ హోటల్ వాళ్ళకి మన ఆరోగ్యం అవసరం లేదు. వాడి బిజినెస్, వాడికి డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఏం చేస్తాడు ఆయన? ఆ ఆయిల్ ఏం చేస్తాడు, మిగిలిన ఆయిల్‌ని అట్లా పెట్టేసి మళ్ళీ దాంట్లో కొత్త ఆయిల్ ఏస్తాడు. ఏసి మళ్ళీ ఆ రోజు బజ్జీలు చేస్తాడు. మళ్ళీ దాంట్లో ఆయిల్ మిగులుతుంది. ఫస్ట్ డే ఆయిల్ అలాగే ఉంది. సెకండ్ డే ఆయిల్ అలాగే ఉంది. థర్డ్ డే మళ్ళీ పోస్తాడు. ఇట్లా వీక్ డేస్, 10 డేస్, 15 డేస్ ఎన్ని రోజులైనా ఆయిల్ అట్లాగే ఉంటుంది. అంటే ఎవ్రీ డే ఆయిల్ వేడవుతూనే ఉంది. ఆయిల్ ఎక్కువగా వేడి కావడం వల్ల ఏమవుతుందంటే ఇది క్యాన్సర్ కారక పదార్థంగా తయారైపోతుంది. అలాంటి పదార్థాలు, చేసిన పదార్థాలు మనం తింటే మెల్లమెల్లగా మనకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. హౌ బ్యాడ్ దిస్ ఇస్ మనకు తెలుసా ఇది? ఇడ్లీలు తెస్తాం, ఆ సాంబార్ ఇస్తాడు. సాంబారు వేడి సాంబార్ ప్లాస్టిక్ కవర్‌లో పంపిస్తాడు. మనం ప్లాస్టిక్ కవర్ ప్యాకెట్ చేసుకొని వస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత కత్తెరతో కట్టేసి దాన్ని చేస్తాం. ఎప్పుడైతే వేడిది ప్లాస్టిక్‌తో కలిసిందో ఆటోమేటిక్‌గా ప్లాస్టిక్ అంటేనే కెమికల్స్. ఆ కెమికల్స్ అన్నీ కూడా వేడికి రియాక్షన్ అయిపోయి ఆ టీలో గాని, ఆ సాంబార్‌లో గాని అన్నిట్లో కూడా కెమికల్స్ కలుస్తుంటాయి. మనం తాగే వాటర్ బాటిల్‌లో కూడా ప్లాస్టికే ఉంటుంది కాబట్టి ఈ ప్లాస్టిక్ న్యూట్రియంట్స్, ప్లాస్టిక్ కణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన బాడీలోకెళ్ళి కార్సిజెనిక్‌గా తయారైపోతున్నాయి. క్యాన్సర్, చిన్న పిల్లల్లో క్యాన్సర్ రావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ మధ్య డాక్టర్స్ ఒక మాట చెప్పినారు. 2030 నాటికి, ఇది 2025 కదా, ఇంకో 5 ఇయర్స్ నాటికి ఇంటికొక క్యాన్సర్ పేషెంట్ అవుతారట. అంటే ఎట్లా సాధ్యమవుతుంది ఇదంతా? ఎలా అవుతుంది? ఇంతకుముందు క్యాన్సర్ అంటే మనం భయపడే వాళ్ళం. ఎక్కడనో ఒకరికి వచ్చేది. కానీ ఇంటికొక క్యాన్సర్ పేషెంట్ ఎలా అవుతున్నాడు? మనం మంచిగానే తింటున్నాం కదా అంటే, మనం తింటున్నాం బాగానే. కానీ మనకి ఇంటికొచ్చే పదార్థాలు బాగుండట్లేదు. మనకొచ్చేటియన్నీ కూడా ప్యాకేజ్డ్ ఫుడ్ వస్తుంది, ప్రాసెస్డ్ ఫుడ్ వస్తుంది. అలా కాకుండా మార్కెట్‌కెళ్ళి ఫ్రెష్‌గా వెజిటబుల్స్ తెచ్చుకొని మంచి చికెన్ తినండి. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. మటన్ తినండి. డైలీ బాయిల్డ్ ఎగ్స్ తినండి. మంచి వెజిటబుల్స్ తినండి, నట్స్ తినండి, ఫ్రూట్స్ ఎన్ని లేవు మనం తినడానికి. మంచి జ్యూసెస్ తాగండి, ఫ్రూట్ జ్యూసెస్ తాగండి. కోకోకోలా ఏమొస్తది, కోకో తాగితే? డబ్బా ఉంటది. స్టైల్‌గా డబ్బా ఓపెన్ చేయడానికి గమ్మత్ అనిపిస్తుంది మనకు. తాగుతాం. దాని తర్వాత లోపలికెళ్ళిన తర్వాత ఎంత ప్రాబ్లమాటిక్‌గా తయారవుతది. మీకు ఇంకో విషయం తెలుసా? థమ్స్ అప్ అనేది టాయిలెట్ క్లీనర్ అంట. నాకు మొన్ననే తెలిసింది టాయిలెట్ క్లీనర్ అని. మీ ఇంట్లో టాయిలెట్ బేసిన్ ఎప్పుడన్నా పాడైపోయి మీ ఇంట్లో ఫినాయిల్ గాని, హార్పిక్ గాని లేకుంటే ఒక థమ్స్ అప్ బాటిల్ తీసుకొచ్చి దాంట్లో పోస్తేనట కొద్దిసేపట్లో మొత్తం క్లీన్ అయిపోతదట అది. అంటే అంత పవర్‌ఫుల్ కెమికల్స్ దాంట్లో ఉన్నాయి. మరి మన బాడీ అంత సాఫ్ట్‌గా ఉంటుంది. మన ఇంటెస్టైన్స్‌లలో ఒక సాఫ్ట్ టిష్యూ ఉంటుంది. ఒక లైన్ ఉంటుంది. మరి ఇట్లాంటి కాన్సంట్రేట్ ఐటెమ్స్ అన్నీ కూడా మన బాడీలో ఇస్తే ఆ లైన్ అంతా డ్యామేజ్ అయిపోయి మనకు రకరకాల అల్సర్‌లు అవుతాయి. ఫస్ట్ చిన్నగా పుండు స్టార్ట్ అవుతది. అల్సర్ లీడ్స్ టు క్యాన్సర్. క్యాన్సర్ లీడ్స్ టు డెత్. మరి మనకు మనమే డెత్‌ను కోరుకుంటున్నామంటే హౌ బ్యాడ్ ఇట్ ఈస్. అంటే తెలిసి చదువుకున్నోళ్ళమై ఉండి, తెలవనోళ్ళంటే ఏదో పాపం వాళ్ళకి అర్థం కాదు, చేయరు. తెలవనోళ్ళకి అసలు ఇట్లాంటి పదార్థాలు తెచ్చుకోరు వాళ్ళు. వంట చేసుకుంటారు, తింటారు, పంటారు, మళ్ళీ పనికెళ్తారు, అయిపోతారు. వాళ్ళే హెల్తీగా ఉంటారు అసలు. ఎంత చదువుకుంటే అన్ని రోగాలు ఎక్కువొస్తున్నాయి మనకు. ఆల్ దీస్ డ్యూ టు ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్. తినడానికి మధ్య టైం ఉండాలి. ఇప్పుడు నేను తిన్నాను. లంచ్ అయిపోయింది నాదప్పుడు. లంచ్ అయిపోయిన తర్వాత బయటకి ఫ్రెండ్స్‌తోని బయటకెళ్ళినాం. బయటకెళ్ళగానే వాళ్ళ ఇంటికెళ్ళగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మిసెస్ మంచి బజ్జీలు, రకరకాల డిషెస్ చేసింది. అసలు ఎంటర్ కాగానే మంచి వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది. ఎళ్ళంగానే ఆయన తీసుకొచ్చి తినండి ముందట పెట్టేసాడు. ముందట పెట్టగానే నేనేం చేయాలి? అప్పుడే తినిపోయినా.
తిన్న తర్వాత దానికి డైజెషన్ కావడానికి కొంత టైం పడుతుందా లేదా? మరి అది డైజెషన్ కాకముందే నువ్వు మళ్ళీ తింటే అక్కడ లోపల ఉండేటువంటి ఆ సిస్టమ్కి అంతా కూడా ఓవర్ వెయిట్ అవుతుంది, ఓవర్లోడ్ అవుతుంది అన్నట్టు. ఓవర్లోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక ఆటో ఉంది, లిఫ్ట్ ఉంది, మీ ఇళ్ళలో లిఫ్ట్ ఉంది, లిఫ్ట్లో ఎంతమంది ఎక్కాలంటారు? 4 పర్సన్స్ లేదా 6 పర్సన్స్ అంటారు. మీరు ఒక 10 పర్సన్స్ ఎక్కారనుకోండి, లిఫ్ట్ పైకి వెళ్తుందా? వింటున్నారా నేను మాట్లాడింది? అసలు నాకు డౌట్ వస్తుంది. వింటలేరా? వింటున్నాం సార్. ఓకే, లిఫ్ట్ పైకి వెళ్తుందా? 6 మెంబర్స్ ఎక్కాల్సిన లిఫ్ట్ లో 10 మంది ఎక్కారనుకోండి, లిఫ్ట్ పైకి వెళ్తుందా? నో సార్. లోడ్ ఎక్కువైంది. మరి మన స్టమక్ కూడా లోడ్ వేస్తే బాగుంటుందా? నో సార్. ఆల్రెడీ లోడ్ ఉంది దాంట్లో, మనకి ఎంత కావాలో అంత తిన్నాం. అది డైజెషన్ కాకముందే మళ్ళీ ఇంకా లోడ్ వేస్తావా? సరే వీళ్ళు ఇచ్చిరని చెప్పి బజ్జీలు తిన్నావు, అక్కడికి వెళ్ళి ఇంకో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిండ్రు, వాళ్ళ ఇంట్లో మంచి మటన్ బిర్యానీ నడుస్తుంది, గుమ్మ గుమ్మ వాసన వస్తుంది, సూపర్ సూపర్ వాసన వస్తుంది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అది తిన్నావు అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది నీకు? సాయంత్రం వరకే కడుపు అంతా ఉబ్బరమైనట్టు అయిపోతుంది, సంథింగ్ డిస్టర్బెన్స్ గా ఉంటుంది, ఏదేదో ప్రాబ్లమేటిక్ గా తయారవుతుంది, విపరీతమైన దాహం వేస్తుంది, బాడీకి వాటర్ లేవు, సాలిడ్ ఫుడ్ ఇచ్చినావు నువ్వు, అసలు వాటర్ ఇవ్వనే లేదు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నట్టు. కాబట్టి ఒకసారి మనం తిన్నామంటే మధ్యలో కనీసం ఒక 4 to 5 hours వరకు మధ్యలో ఎట్లాంటి ఫుడ్ కూడా ఇవ్వద్దు. లైట్గా స్నాక్ ఏదో ఒక మంచి ఒక బదామో కాజు ఇట్లాంటివి తినండి. మీ బ్యాగులు మారిపోవాలి రేపటి నుండి. మీకు రేపటి నుండి స్కూల్ స్టార్ట్ కదా, మీ లంచ్ బాక్స్లు లంచ్ బాక్స్లో ఏముండాలి? సమోసాలు చిప్స్కి బదులుగా క్యారెట్ ముక్కలు, ఇంకా కుకుంబర్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు ఉండాలి దాంట్లో. లేదంటే నానబెట్టిన పల్లీలు ఉండాలి, లేకుంటే నువ్వుల లడ్డు ఉండాలి, లేకుంటే ఒక రోజుకు సంబంధించిన ఒక గువానో, ఒక పపాయ పీసెస్, బనానానో, యాపిలో, రకరకాల ఫ్రూట్స్ ఇవన్నీ ఉండాలి. కొందరు అంటారు ఇవి చూడంగానే ముఖమంతా చిట్లిస్తారు, అబ్బా నో ఐ డోంట్ వాంట్ ఆల్ దిస్, ఇప్పుడు వేస్ట్ ఫుడ్ ఇదంతా అంటారు. కానీ వీళ్ళు ఎవరైతే వేస్ట్ అంటారో తక్కువ టైంలో వాళ్ళే వేస్ట్ అవుతారు, వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది. రిమెంబర్, మీరు పిల్లలు ఏదైనా మొక్క ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్లాంట్ నాటారు, నాటిన తర్వాత రెగ్యులర్గా దానికి వాటర్ పోయాలి. మీకు తెలుసో లేదో, మొక్కకు మురికి నీళ్ళు పోసినా పెరుగుతుంది. అది మొక్క పెరుగుతుంది కదా అని చెప్పి మనం మురికి నీళ్ళు తాగితే మనం పెరుగుతామా? పెరగలేము. మొక్కకు ఎరువు వేస్తున్నాం, ఎరువు వేసేటప్పుడు ఎంత వేయనో అంత వేస్తేనే అది కరెక్ట్గా ప్రాపర్గా పెరుగుతుంది, బలంగా తయారవుతుంది. అంతేగాని ఎక్కువ ఎరువు వేసినాం అనుకో, దానికి ఏమవుతుంది? దాని యొక్క పవర్ పెరిగిపోయి దాని ఆటోమేటిక్గా మొక్క మాడిపోతుంది, మొక్క పాడైపోతుంది, మొక్క ఎండిపోతుంది. సార్ సో మీరు కూడా మొక్కలు లాంటి వాళ్ళు, పెరగాల్సినటువంటి వాళ్ళు. మీకు మంచి ఫుడ్ ఉండాలి, మంచి ఆలోచనలు రావాలంటే మంచి ఫుడ్ ఉండాలి, మంచి బలంగా ఉండాలి, అలసిపోకుండా ఉండాలి, ఎనర్జీ తక్కువ తినాలి, ఎక్కువ ఎనర్జీ రావాలి. కొందరు ఏం చేస్తారు, ఇంతకుముందు రాళ్ళు కొట్టేవాళ్ళు, ఇటుకలు ఎత్తేవాళ్ళు, కానీ ఇప్పుడు మనుషులు అట్లా ఎత్తుతున్నారు, స్మార్ట్ వర్క్ చేస్తున్నారు, మెషిన్స్ వచ్చినాయి, మెషిన్స్తో పని చేపిస్తున్నాం మనం, అంతకన్నా ఎక్కువ పని చేపిస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? తక్కువ తినాలి, ఎక్కువ ఎనర్జీ రావాలి. అంటే ఎనర్జీ ఎక్కడైతే లోడ్ అయి ఉందో, ఏ మెటీరియల్లో ఎక్కువ ఎనర్జీ ఉందో అట్లాంటి ఫుడ్ మాత్రమే మనం కన్జ్యూమ్ చేయాలి. అట్లా కన్జ్యూమ్ చేసినట్టయితే ఆ బాడీలోకి వెళ్ళిన తర్వాత రకరకాల ఏంటి విటమిన్స్ వస్తాయి, ప్రోటీన్స్ వస్తాయి, మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ అందుతాయి, కాల్షియం వస్తుంది, తర్వాత ఫైబర్ వస్తుంది, ఎవ్రీథింగ్ అన్నీ వచ్చిన తర్వాత ప్రోటీన్ తింటే మజిల్స్ బాగా కండలు పెరుగుతాయి, కాల్షియం బాగా తిన్నారనుకోండి బోన్స్ బాగా పెరుగుతాయి, హైట్ పెరుగుతాం, మంచి బలంగా తయారవుతాం. మరి కాల్షియం రావాలంటే ఏం రావాలి? మనకు అందరు డాక్టర్స్ పాలు తాగాలి అంటారు. నథింగ్, పాలు తాగినా తాగకపోయినా పర్వాలేదు, కానీ డైలీ ఒక నువ్వుల లడ్డు తినండి, బెల్లం వేసి ఒక నువ్వుల లడ్డు తయారు చేయించుకోండి మీ మమ్మీతోని వల్ల. లడ్డు డైలీ ఒక లడ్డు, దాంట్లో విపరీతమైన కాల్షియం, ఎంత అంటే పవర్ హౌస్ ఆఫ్ కాల్షియం అన్నట్టు నువ్వులు. ఆ పవర్ హౌస్ లాంటి ఆ కాల్షియం ఉన్నటువంటి ఆ నువ్వుల లడ్డును కనుక రోజు ఒకటి కన్జ్యూమ్ చేసినట్టయితే, ఇప్పుడు పెద్దవాళ్ళకి వచ్చినటువంటి 30-40s అందరికీ మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, ఈ మెడ నొప్పులు ఇవన్నీ వస్తున్నాయి కదా, అవన్నీ రావు. అవన్నీ రాకుండా మనం మంచిగా బలంగా తయారవుతాం. చూడండి, స్కెల్టన్ బాగుండాలి. ఇప్పుడు బిల్డింగ్ బాగుండాలంటే లోపల ఉండేటటువంటి స్ట్రక్చర్ బాగుండాలి. స్ట్రక్చర్ అంటే ఏంటి? మనం రాడ్స్ వేస్తాం కదా, ఇన్పై రాడ్స్ వేస్తాం కదా, పిల్లర్స్ వేసేటప్పుడు, స్లాబ్ వేసేటప్పుడు ఆ రాడ్ మనకు కనబడదు, బయట స్ట్రక్చరే కనిపిస్తుంది, కానీ లోపలిది కనుక వీక్ ఉందనుకోండి తొందరగా అది కూలిపోతుంది. సో మనకు కూడా మన బోన్ బాగుండాలి, బోన్ డెన్సిటీ బాగుండాలి. బోన్ డెన్సిటీ బాగుంటే తొందరగా మనం వంగిపోము, నిలబడ్డ మనకు నడుము నొయ్యది, కాలు నొయ్యవు, ఏం నొయ్యవు. పడుకునేటప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం పడుకోవాలి, ఇష్టం వచ్చినట్టుగా పడుకోకూడదు. ఎంతసేపు ఫోన్ ఇట్లా పెట్టుకొని ఇట్లా 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 కూర్చుంటే ఆటోమేటిక్గా ఈ మెడ ఇట్లా యాక్చువల్గా ఇట్లా ఉండాల్సినటువంటి మెడ ఏమవుతుంది, ఇట్లా వంగిపోయి కొన్ని రోజులైన తర్వాత నువ్వు ఇట్లనే పోతావు, ఇట్లనే చూడాలా, తల పైకి వెళ్ళంటే ఇట్లా చూడాల్సి వస్తుంది. అర్థమైందా? ఇది నేను చెప్పేది కాదు, డాక్టర్స్ ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్తున్నారు. ముఖ్యంగా పెద్దవాళ్ళ గురించి కాదు, పిల్లల గురించే మాట్లాడుతున్నారు డాక్టర్స్. ఎందుకంటే పెద్దవాళ్ళు ఆల్రెడీ పెద్దగా అయిపోయారు, చిన్నపిల్లల్లో ఇట్లాంటి అలవాట్లు చెడ్డగా వస్తున్నాయి. ఫోన్ మా టైంలో లేదు,
మేము బాగున్నాం. మీ టైంలో ఫోన్ వచ్చింది, చదువంతా పక్కకు పోయింది. ఎప్పుడైతే ఫోన్ పిల్లల చేతికి వచ్చిందో పుస్తకం పక్కకి వెళ్ళిపోయింది. ఇంతకుముందు మేము చదువుకునేటప్పుడు మాకు పుస్తకం, టీవీ కూడా ఉండేది కాదు, ఈవెన్ రేడియో కూడా ఉండేది కాదు. మేము ఎప్పుడు పుస్తకాలే పట్టుకున్నాం. ఇప్పుడు మీకు కొంచెం ప్రాబ్లం ఏంటంటే టీవీ చూడాలి, ఫోన్ చూడాలి, పుస్తకం చూడాలి, ఫ్రెండ్స్తో గేమ్స్ ఆడాలి, అప్పుడప్పుడు ఈ ఫాస్ట్ ఫుడ్ తింటూ ఉండాలి. సో ఇన్ని ప్రాబ్లమ్స్లలో, ఇన్ని ఛాలెంజెస్ మధ్య మీరు పెరుగుతున్నారు కాబట్టి మీరే చాలా గ్రేట్ పర్సన్స్. ఇవన్నిటిని తట్టుకొని కూడా మీరు ముందుకు వస్తున్నారు చూడండి, మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మీరు ఫోన్ వాడడం తగ్గిస్తున్నారు, టీవీ చూడడం తగ్గిస్తున్నారు, జంక్ ఫుడ్ తినడం తగ్గిస్తున్నారు, చదవడంలో కూడా చాలా టాప్గా మాకంటే ఎక్కువ పర్సెంటేజ్ మీకు వస్తుంది. మాకు అప్పుడు 50-60% వస్తే గ్రేట్ అన్నారు. ఇప్పుడు మీకు 98, 97, 96% వస్తుంది. సో సౌండ్ మైండింగ్, సౌండ్ బాడీ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మార్చేసేయండి. ఎప్పుడైతే ఇది మారుస్తారో మీరు అనుకున్న గోల్ సెట్టింగ్. ఆర్మీ అన్నారు ఒక అబ్బాయి నిన్న సార్ అడిగినప్పుడు, ఆర్మీలోకి వెళ్ళే జవాన్ ఎట్లా ఉండాలి? గాలిస్తే కొట్టుకపోనా, గాలికి ఎదురుగా నిలబడన్నా, గాలికి ఎదురుగా నిలబడాలి సార్. ఎదురుగా నిలబడ్డా కానీ బలంగా ఉండాలి. మరి అది ఎట్లా వస్తుంది? ఆ బలం అంతా ఎట్లా వస్తుంది? మనం తీసుకునే ఫుడ్తోనే వస్తుంది. మరి మనం ఆర్మీకి వెళ్ళాలన్నా, డాక్టర్, ఇంజనీర్, ఒక సైంటిస్ట్, వాట్ ఎవర్ యూ వాంట్, ఏదన్నా అనుకోండి మీరు, ఏది లేకుంటే రాళ్ళెత్తే కూలి అయినా సరే బలంగా ఉంటేనే పనిచేస్తాడు. బలంగా లేకుంటే ఎవ్వరు కూడా పనిలోకి తీసుకోరు. సో ఇప్పుడు మనకు అంత శరీరానికి ఫిట్నెస్ అనేది చాలా అవసరం. డైలీ మీరు గేమ్స్ ఆడాలా. ఇప్పుడు అపార్ట్మెంట్లు అంతా అయిపోయిన తర్వాత స్కూల్ అన్నీ కూడా చిన్న చిన్న కంపార్ట్మెంట్లలో అయిపోయింది. మీకు ఆడుకోవడానికి అసలు ప్లేస్ కూడా ఉండలేదు. ఒక గవర్నమెంట్ స్కూల్లో అంత ఇంత ప్లేస్ ఉంది, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఉంటే కొంచెం ప్లేస్ ఉంది, కానీ మామూలు స్కూళ్ళలో ఎక్కడ కూడా మనకు ఆడుకోవడానికి ప్లేస్ లేదు. మరి మనం ఏం చేయాలి ఆడుకోవడానికి ప్లేస్ లేకుంటే? అంటే మనం ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి చుట్టుపక్కల ఎక్కడన్నా ప్లేస్ ఉన్నా, ఒక పార్క్ ఉన్నా, అక్కడికి వెళ్ళి వాకింగో, రన్నింగో ఏదో ఒకటి చేయాలి. ఏది లేకుంటే బాడీలో మన పీటీ టీచర్ చేపిస్తారు కదా స్కూల్లో, మినిమం బాడీ స్ట్రెచ్చింగ్ అనేది కంపల్సరీగా చేయాలి. అట్లీస్ట్ 15 to 20 minutes చేయాలి. ఒంటికి చెమట రావాలి. ఏం రావాలి? చెమట. చెమట, స్వెట్టింగ్ అనేది రావాలి. స్వెట్టింగ్ అంటే ఏంటి? ఎస్, మన బాడీలో ఉండే వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ స్కిన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. బయటకు అలా రావాలి. చెమట వచ్చింది అనుకోండి, రిలాక్స్ అవుతారు మీరు. రిలాక్స్ అయిందంటే మీకు మంచి నిద్ర కూడా వస్తుంది. సో ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్. మార్నింగ్ లేవగానే 2 glasses ఆఫ్ వాటర్. స్కూల్కి వెళ్ళేలోపు ఒక 1 liter వాటర్ తాగండి. మార్నింగ్ టిఫిన్లో ఏం చేస్తారు? బ్రేక్ఫాస్ట్లో రేపటి నుండి క్యారెట్స్, బీట్రూట్, కుకుంబర్, లేక ఫ్రూట్స్, లేకుంటే ఏంది రాగులతో చేసినటువంటి ఉప్మా. ఎస్తారను ఈ కార్బోహైడ్రేట్స్ మీరు ఏది చపాతీ తిన్నా, ఇడ్లీ తిన్నా, వడ తిన్నా, పూరి తిన్నా, బజ్జీ తిన్నా. బజ్జీ అంటే మైదా అనేది ఇక టోటలీ ద మోస్ట్ వరస్ట్ ఫుడ్ ఇన్ ద వరల్డ్. ఇక మనం చెప్పుకోవాలంటే మైసూర్ బొండాలు ఉంటాయి కదా, అది ఇంకా వరస్ట్. ఇంకా గోధుమ రొట్టెలు అవి ఇంత బెటర్, కానీ జొన్న రొట్టెలు తినచ్చు. రొట్టెలు ఎక్కువ తినండి. రొట్టెలతో పాటు ఒక రొట్టె ముక్క ఉంటే దాన్ని ఒక 4, 5, 6 పీసులు, 8 పీసులు చేయండి. చేసి దాన్ని ఇట్లా పెట్టి కర్రీ గిన్నెలో ఇట్లా పెట్టేసి ఇట్లా లేపండి, కర్రీని లేపి ఇట్లా తినేసేయండి. అది మనం తింటూ ఉంటే ఎదుటి వాళ్ళకు కూడా తినాలని అనిపించాలి. అంత బాగా తినాలి. ఫుడ్ హ్యాబిట్స్లో ఒక మంచి అలవాటు. తినాలి. ప్లేట్లో నిండుగా కలర్ఫుల్ ప్లేట్ ఉండాలి. మీరు ఏం చేస్తారంటే రోజు మీ ప్లేట్ పెట్టుకొని ఒక ఫోటో తీసుకోండి. ప్లేట్ని ఒక ఫోటో తీయండి. ఫోటో తీసి ఒక వారం రోజులు చెక్ చేస్తుండండి. దాంట్లో ఏం మిస్ అయిందో మీరు చూడండి. కలర్ఫుల్గా ఉందా ప్లేట్ లేదా? ఈ రోజు కలర్ఫుల్గా మిస్ అయింది. సో నెక్స్ట్ ఇంకో రోజు ఇంకో రకమైనటువంటి వెజిటేబుల్ ఒకటి తీసుకుందాం, లేదా ఇంకొక ఫ్రూట్ తీసుకుందాం, లేక ఇంకేదైనా తీసుకుందాం. బాయిల్డ్ ఎగ్స్ తినండి. రోజు మార్నింగ్ లేవగానే మంచి ఉడకబెట్టి 1 లేదా 2 బాయిల్డ్ ఎగ్స్ తినండి. మంచి ప్రోటీన్ వస్తుంది దాని ద్వారా. అరటిపళ్ళు తినండి, మంచి ప్రోటీన్ వస్తుంది. కాల్షియం, నువ్వుల గురించి చెప్పాను, కాల్షియం వస్తుంది. ఫైబర్, ఆకుకూరలు బాగా తినాలి. ఆకుకూరలు బాగా తింటే ఫైబర్ వస్తుంది, మనం తినేది బాగా డైజెషన్ అవుతుంది, మన స్టమక్ అంతా కూడా ఫ్రీగా ఉంటుంది, బాడీ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. సార్ ఒక డ్రైనేజ్ బారుతుంది. డ్రైనేజ్ బారుతున్నప్పుడు డ్రైనేజ్ పోతున్నప్పుడు మధ్యలో ఒక రాయి అడ్డం వచ్చింది అనుకోండి, డ్రైనేజ్కు ఏమవుతుంది? అప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ ఆగిపోతుంది. మొత్తం ఇదంతా ఆగిపోతుంది. డ్రైనేజ్ ఇంత ఇక్కడ పెరిగిపోయి విపరీతంగా బయటకు ఓవర్ఫ్లో అయిపోతుంది. సో అది క్లియర్ అయిందనుకోండి, ఎంత హ్యాపీగా ఉంటుంది అంతా. అక్కడ గార్బేజ్ అంతా వెళ్ళిపోతుంది, చెత్త అంతా వెళ్ళిపోతుంది, స్మెల్ ఉండదు, ఏముండదు, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. సో మన డైజెషన్ సిస్టమ్ అనేది దాన్ని ఒక టెంపుల్ లాగా చూసుకోవాలి. ఫుడ్ ఈజ్ గాడ్, డోంట్ వేస్ట్ యువర్ ఫుడ్. అమ్మ ఏం చేస్తుంది కొన్నిసార్లు, అరే వేస్ట్ అవుతుంది తినరా అని ఒక్కోసారి ఇస్తుంది. డోంట్ టేక్ దట్ మచ్. అట్లా తినకండి. తినండి, అవసరమైతే ఎవరికైనా పెట్టండి, కానీ మనకు అవసరం కన్నా ఎక్కువగా ఎప్పుడు కూడా తినకూడదు. మమ్మీలు ఏది చేసినా మన కొరకే చేస్తారు, మంచి కొరకే చేస్తారు. పెరుగన్నం తినండి ఒకరోజు. పెరుగన్నం మంచిగా పెరుగు, దాంట్లో రకరకాల కొత్తిమీర వేసుకోండి, 2 క్యారెట్ ముక్కలు వేసుకోండి, పెరుగన్నం తినండి. వాట్ యు వాంట్?
I will eat always that only పెరుగన్నం. ఎస్, వెరీ గుడ్. పెరుగన్నం, ఇంకా చద్దన్నం వాళ్ళు కూడా వేస్తారు, చద్దన్నం వేస్తే కూడా ఇంకా బెస్ట్. సో ఇట్లా మీరు పాలు గా మీరు రేపండి ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ ఇంటికి ఏ బిస్కెట్ ప్యాకెట్స్, ప్యాకేజ్ ఫుడ్ రావద్దు, ప్రాసెస్డ్ ఫుడ్ రావద్దు, బయట ఫుడ్ అసలే రావద్దు. ఎమర్జెన్సీలో ఎప్పుడో ఒకసారి తప్ప అట్లాంటి ఫుడ్ను మనం తీసుకురావద్దు. ఎంతమంది నాతో ఛాలెంజ్ ఒప్పుకుంటున్నారు రేపటి నుండి అవుట్ సైడ్ ఫుడ్ మేము తినమని చెప్పేసి? రేపటి నుండే స్టార్ట్ చేయాలి. ఒక మంచి అలవాటును మనం ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. చూస్తా సార్ చేస్తా అన్నాం అనుకో, వెనకబడితే వెనకే. కాబట్టి ఒక మంచి పని చేయడానికి ఎప్పుడు మనం ముందు ఉండాలి. ఓకేనా? గుడ్, రైట్. మీరు ఇట్లాంటి అలవాటు చేసుకుంటుండండి. ఇది కనుక వేసినట్టయితే ఫుడ్ను వేస్ట్ చేయొద్దని చెప్పాను. ఫుడ్ లేక ఎంతో మంది ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళని మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మమ్మీ బాక్స్ పెట్టిస్తుంది, బాక్స్ పెట్టగానే ఇంటికి వచ్చిన తర్వాత బాక్స్ అట్లాగే నిండుగా ఉంటుంది. మనం ఏం చేసినాం మరి? కురుకురే 10 రూపీస్ 20 రూపీస్ ఉంటే కురుకురేలు, చిప్స్ తినేస్తున్నాం. మమ్మీ ఇచ్చినటువంటి మంచి ప్రోటీన్, మంచి కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్గా బాక్స్ అట్లనే పెట్టేసినాం. సో ఇది కరెక్ట్ కాదు, అది వేస్ట్ అవుతుంది. ఆ ఫుడ్ అంతా కూడా వేస్ట్ అవుతుంది. మరి ఫుడ్ లేక ఆకలితో బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి మనకు ప్లేట్లోకి అంత అన్నం వచ్చింది అంటే యు ఆర్ లక్కీ. మీ మమ్మీ డాడీ మీ కొరకు అంత కష్టపడి మీకు అంత మంచి ఫుడ్ ఇస్తున్నారు. ఆ ఫుడ్ని మనం వేస్ట్ చేయడం అనేది మంచిది కాదు. డోంట్ వేస్ట్ యువర్ ఫుడ్. కాబట్టి జ్యూసెస్ తాగండి మంచిగా. జ్యూసెస్కి బదులు పండ్లు ఎక్కువ తినాలి. పండ్లు తింటే చాలా బాగుంటుంది. జ్యూసెస్లో ఎప్పుడు కూడా షుగర్ వాడద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో జ్యూస్ తాగాను నేను, మ్యాంగో తోటి జ్యూస్ వేసుకున్నా, లేకుంటే ఆరెంజెస్తో ఒక జ్యూస్ వేసుకున్నా. జ్యూస్ని పిండిన తర్వాత గ్లాస్లోకి వేసుకొని డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్గా గ్లాస్ని మనం కన్జ్యూమ్ చేయాలి. వాటర్ వీలైతే వాటర్ వేసుకోండి, తాగేసేయండి. దాంట్లో షుగర్ వేసినాం అనుకోండి, జ్యూస్ యొక్క యూజెస్ అన్నీ కూడా పోతాయి మళ్ళీ. సో ఆర్టిఫిషియల్ ఈ షుగర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం మానేసేయాలి. సాల్ట్ తగ్గించేసుకోవాలి. దానికి బదులు మంచి ఫ్రూట్స్ ఇవన్నీ కనుక మనం చేసుకున్నట్టయితే బాగుంటుంది. ఇంకా పెరుగుతో పాటు మజ్జిగ కూడా మీరు చేసుకోవచ్చు. రోజు ఒక 2 గ్లాసులు, మార్నింగ్ ఒక గ్లాస్ మజ్జిగ, సాయంత్రం నైట్ ఈవినింగ్ వచ్చిన ఒక గ్లాస్ మజ్జిగ తాగండి. తాగేశారనుకోండి మంచి బ్యాక్టీరియా తయారవుతుంది. మన యొక్క గట్ సిస్టమ్, గట్ హెల్త్ అంటాం, కడుపులో స్టమక్ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో అదంతా కూడా చాలా బలంగా తయారవుతుంది. మంచి బ్యాక్టీరియా ఉంటుంది దాంట్లో. సో ఇవన్నీ చూసిన తర్వాత ఒక మనస మేడం ఒక వీడియో చూసుకున్నాం. టైం ఉందా మనస మేడం, శ్యామల మేడం? ఇంత గొప్ప విషయాలు చెప్తున్నారు సార్. చాలా పిల్లలకి ఇట్లాంటి చాలా యూస్ఫుల్, ఈ ఏజ్ పిల్లలకి మెయిన్ గా. సో ఇంకో 10 minutes తీసుకుందాం సార్. నో ప్రాబ్లం. పర్వాలేదు. ఒక వీడియో తీసుకున్నాం మేడం, ఒక వీడియో. షూర్ సార్, నేను ఇప్పుడే ప్లే చేస్తా సార్. Sir, I gave you a message in chat box, sir. You can check it once. Okay, I will see. Yuvan, what did you think? Join Kids Hat family. Bakit? Anong nangyari? May mga tao na nagkakalat ng chicken. Okay. Running around is so much fun, Tofu. స్టూడెంట్స్ చూసారు కదా, ఇప్పుడు Yes, sir. మనం ఏమైతే చెప్పుకున్నామో, జో ఉన్నాడు, జో జాక్ లాగా ఆడగలిగిండా, ఆడలేదు. ఏమైంది? గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ లేకపోవడం వల్ల జో సెలెక్షన్ కాలేదు. కోచ్ అతన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏం చేశాడు అతను? మంచి ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకున్న తర్వాత మళ్ళీ ఆడాడు, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, జాక్ లాగా వచ్చాడు. సో దీన్ని బట్టి ఏంటంటే మనం వాట్ వి ఈట్, మనం ఏదైతే తింటామో మంచి తింటే మంచిగా తయారవుతాం, చెడు తింటే చెడుగా తయారవుతాం. సో ఇదంతా మనం దృష్టిలో పెట్టుకోండి. మీకు కొన్ని మంచి ఒక క్లిప్పింగ్స్ చూపిస్తాను నేను. ఏంటంటే ఫుడ్స్ ఏమేమి ఉంటాయి మనకు అనేవి కొన్ని ఇప్పుడు మానస మేడం మనకు స్క్రీన్ షేర్లో చూపిస్తారు. మేడం మీకు కొన్ని ఫొటోస్ పంపించాను, ఒకటి 1 by 1 ప్లే చేయండి మేడం. అంటే చూసుకుంటూ వెళ్ళిపోండి. మీరు అబ్జర్వ్ చేయండి పిల్లలు, బాగా అబ్జర్వ్ చేయండి. మనకి ఏమేమి తినడానికి దొరుకుతాయో చూడండి ఒకసారి. చూడండి ఆ ఫుడ్స్ మనకి ఏమేమి ఉంటాయో మేడం చూపిస్తూ నెక్స్ట్ దానికి వెళ్ళండి.
Done, sir. ఓకే ఓకే మేడం, క్లోజ్ చేయండి. ఓకే చిల్డ్రన్ చూసారు కదా, మనం అనుకుంటాం బయట ఫుడ్ అనుకుంటాం కానీ మనం తినాలనుకుంటే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో మీకు అన్ని చూపించాను. దాంట్లో బర్గర్, సోడా, చిప్స్, కురుకురేలు, ఫ్రెంచ్ ఫ్రైస్ కాకుండా మిగతా అన్ని ఐటమ్స్ కూడా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. కలర్ఫుల్గా ఉన్నాయా లేవా? చూడగానే అఫ్జల్ అయితే ఇట్లా ఎమ్మి ఎమ్మి ఇట్లా ఇట్లా సలైవా వచ్చేసి మస్తు ఇట్లా మౌత్ వాటరింగ్ అయిపోయినట్టుంది ఇట్లా అంటున్నాడు చికెన్ పీసెస్ అవి చూడంగానే కదా. సో అట్లాంటి ఫుడ్ మనం ఇంట్లోకి తెచ్చుకోవాలా, తినాలి. ఇట్స్ వెరీ నైస్. ఎంత బాగుంటుంది మన ఇట్లా నలుగురం కలిసి మమ్మీ, డాడీ, సిస్టర్, బ్రదర్ వీళ్ళందరం కలిసి కూర్చొని ఒక దగ్గర మనం తింటూ ఉంటే ఒకరికి కావాల్సిన ఐటమ్ ఇంకొకరు వేస్తూ, ఇంకొకరికి కావాల్సింది ఇంకొకరు వేస్తూ, అఫెక్షనేట్ గా లవ్లీగా తింటూ ఉంటే ఎంత మంచిగా బాగా లేని ఫుడ్ మాకు బాగా అనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. కొసరి వడ్డించుకుంటూ తింటుంటాం. సో దట్ విల్ బి ద ఫైన్. సో మనం అందరం ఒక దగ్గర కలిసినట్టుగా ఉంటుంది, మంచి ఫుడ్ తిన్నట్టుగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. సో ఇప్పుడు డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ తెలిసింది ఏంటంటే గుడ్ ఫుడ్ ఏందో, హెల్దీ ఫుడ్ ఏదో, అన్హెల్దీ ఫుడ్ ఏదో తెలిసింది. ఫైనల్ గా మీకు తెలిసిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఒక చిన్న ఆట ఆడదాం మనం. ఒక 5 minutes లో అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత మనం ఈ సెషన్ క్లోజ్ చేద్దాం. సో రేపటి నుండి మీ అందరూ కూడా ఇట్లాంటి హ్యాబిట్స్, మీరు ఇప్పుడు ఏదైతే హెల్దీ ఫుడ్, అన్హెల్దీ ఫుడ్ అంటారో హెల్దీ ఫుడ్ని యాక్సెప్ట్ చేయాలి, అన్హెల్దీ ఫుడ్ను డినై చేయాలి. చేస్తారా? ఓకేనా మేడం? మానస మేడం, దాంట్లో క్విజ్ అనేది ఒకటి ఉంటుంది చూడండి మేడం. క్విజ్ లింక్ లో క్విజ్ ఉంటుంది చూడండి. సెకండ్ మేడం, కింద నుంచి సెకండ్ చూడండి. మేడం Welcome to Tutoring Hour. In this video, పాజ్ చేస్తుండండి. క్వశ్చన్ దగ్గర పాజ్ చేయండి. హెల్దీ అన్హెల్దీ దగ్గర
పిల్లలు చెప్తారు ఆన్సర్, చెప్పగానే మీరు వెళ్ళిపోతుండండి ముందుకు. ఓకే సార్, ఓకే. ఓకే. We have an exciting quiz to test your knowledge on identifying healthy and unhealthy foods. Let's dive right in, shall we? Our first item is a juicy apple. Is it healthy or unhealthy? పాజ్. Healthy. ఓకే Healthy. రైట్ మేడం, ముందుకెళ్ళండి. The correct answer is healthy. Apples contain antioxidants, vitamin C, fiber, and several other nutrients. Is this cupcake healthy or unhealthy? Unhealthy. 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 The correct answer is unhealthy. Cupcakes are delicious but often high in sugar and fats. Is this yogurt healthy or unhealthy? Unhealthy. Yogurt. Children, yogurt means curd. థర్డ్. Healthy. Healthy. Curd. Unhealthy. Healthy. 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 The correct answer is healthy. Plain yogurt is rich in protein, calcium, and probiotics. Is this green avocado healthy or unhealthy? Healthy. Unhealthy. Healthy. Healthy. The correct answer is healthy. Avocados are rich in healthy fats, vitamins, minerals, and fiber. Is burger healthy or unhealthy? Unhealthy. 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 The correct answer is unhealthy. Burgers are high in calories, fats, and salt. Is fish healthy or unhealthy? Unhealthy. Healthy. Healthy. Unhealthy. Healthy. Healthy, sir. The correct answer is healthy. Fish is an excellent source of protein, omega-3 fatty acids, and various vitamins and minerals. Are French fries healthy or unhealthy? Unhealthy. Unhealthy. Unhealthy, sir. The correct answer is unhealthy. French fries have too much oil and salt. Is broccoli healthy or unhealthy? Healthy. 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 The correct answer is healthy. Broccoli is a rich source of antioxidants, including vitamins and several vital minerals. Are nuts healthy or unhealthy? Healthy. The correct answer is healthy. Nuts are good sources of protein, healthy fats, fibers, vitamins, and minerals. Is pizza healthy or unhealthy? Healthy. Unhealthy. The correct answer is unhealthy. Pizza with lots of cheese and meats is high in calories, sodium, and carbs. Is carrot healthy or unhealthy? Healthy. The correct answer is healthy. Carrots contain many nutrients, including beta-carotene and antioxidants. Is chicken healthy or unhealthy? Healthy. 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 The correct answer is healthy. Chicken is rich in protein, vitamins, and minerals. Is this ice cream healthy or unhealthy? Unhealthy. Unhealthy. Unhealthy.
The correct answer is unhealthy. Ice creams contain added sugar and saturated fats. Is egg healthy or unhealthy? Healthy. 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 The correct answer is healthy. Egg white and yolk are rich in nutrients. Yolk is rich in vitamins and omega-3 fatty acids, while the egg white contains proteins. Is this soda healthy or unhealthy? Unhealthy. The correct answer is unhealthy. Soda has lots of sugar and has no essential nutrients, vitamins, minerals, or fiber. That's all from our healthy versus unhealthy food quiz. Visit www. ఓకే చిల్డ్రన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రమణ సార్. మేడం ఈ రోజు మీ సెషన్ ద్వారా మేడం మీ క్విజ్ 1 minute లో లాస్ట్ పెట్టిన క్విజ్ ద్వారా మా పిల్లలందరికీ ఏది హెల్దీ ఫుడ్, ఏది అన్హెల్దీ ఫుడ్ అనేది చెప్పారు. చాలా థ్యాంక్స్ సార్. సో పిల్లలు మీకు అర్థమైందా హెల్దీ ఫుడ్ ఏంటి, అన్హెల్దీ ఫుడ్? ఇంకోటి చెప్పాలి అనుకుంటున్నారు మేడం. సార్ కి 1 minute టైం ఇద్దాం మనం. యా క్యారీ ఆన్ సార్. లాస్ట్ 1 minute మేడం. డియర్ చిల్డ్రన్, అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అసలు మనకు బయట దొరికే ఫుడ్లో ఏది హెల్దీ ఏది అన్హెల్దీ అనేది మనకు తెలియాలి. దాన్ని ఎలా తీసుకోవాలనే ఉద్దేశంతో మీకు ఈ క్లాస్ ఇవాళ పెట్టడం జరిగింది. సో మీరు చిన్న పిల్లలు, నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మీరు ఇప్పుడు బాగుంటేనే యువకులుగా బాగుంటారు. రేపు తెల్లవారి పెద్దగైన తర్వాత కూడా సమాజంలో మీరు మంచి పౌరులుగా ఉండడానికి, మీ హెల్త్ బాగుండడానికి, ఒక ఆరోగ్య భారతాన్ని నిర్మించడానికి మీరందరూ కూడా పునాదులు. కాబట్టి మీరు బాగుండాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఈ క్లాస్ను మీ యంగ్ మైండ్స్లో డిజైన్ చేయడం జరిగింది. సో రేపటి నుండి మీరందరూ కూడా ఇట్లాంటి హ్యాబిట్స్ ఫాలో అవుతూ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఒక మంచి హ్యాబిట్ ఫార్మేషన్ చేస్తూ గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ని చేస్తారని ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిసి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో సార్ ఇంత చక్కగా మీ అందరి కోసానికి పీపీటీ తయారు చేసి వీడియోలు చూపించి క్విజ్ కూడా కండక్ట్ చేసి చెప్పారంటే అవన్నీ మీకోసానికేనా? వెరీ గుడ్ యువన్, హార్ట్ సింబల్ పెట్టా, వెరీ గుడ్. సో మరి అలాంటి సార్కి మీరు ఏం చేయాలి? ఫస్ట్ మీరు చేయవలసిన పని ఫుడ్ హ్యాబిట్స్ నేర్చుకోవాలి, గుడ్ ఫుడ్ హ్యాబిట్స్. సార్ చెప్పినట్టుగా ఏది మంచి ఫుడ్ అదే తీసుకోవాలి. రెగ్యులర్ గా వాటర్ తాగాలి, డ్రింక్స్ తాగకూడదు, మమ్మీ ఏది కుక్ చేస్తే అది తినాలి. అప్పుడప్పుడు తినచ్చు, సార్ కూడా అదే చెప్పారు కదా, అప్పుడప్పుడు తినచ్చు.